Okay, students, hearty welcome to Ramu Spoken English. My dear students, మీరు చూస్తున్నారు రాము స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం. ఇది రైజ్ రాముస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్ చూస్తూ ఉన్నారు. బాహుబలి 12 పుస్తకాల మా ప్యాక్ ఎవరైతే కొన్నారో వారు లైన్ ప్రకారంగా మా ఈ లైవ్ క్లాస్లో పాఠాలను లైన్ ప్రకారంగా నేర్చుకుంటూ ముందుకు సాగేటువంటి ఒక చిన్న ప్రయత్నం. ఇకపోతే మనం ఇప్పుడు ఒక కొత్త టాపిక్ లో వెళ్తూ ఉన్నాము. నిన్నటి వరకు ప్రిపోజిషన్స్ మరియు టైం అనేటువంటి టాపిక్లను మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది సాధ్యమైనంత వరకు. ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి విషయంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నామండి. ఏంటా ముఖ్యమైన విషయము ఈరోజు చూద్దాం. ఓకేనండి. సో ఈరోజు మరి ఒక్క నిమిషం మా ఏదో ప్రాబ్లం అయింది. ఓకే స్టూడెంట్స్, మనం ఈరోజు ప్రొనౌన్స్ సర్వనామములు అనేటువంటి టాపిక్ లో ఉన్నామండి. ఎవరికైనా ఐడియా ఉందండి సర్వనామములు అంటే? సర్వనామములు అంటే ఎవరికైనా ఐడియా ఉందా? ఐడియా ఉంటే చెప్పండి. అతడు, ఇతడు, ఆమె పదాలు కాదు పెద్దమ్మ. సర్వనామములు అంటే ఒక అర్థం. ఆ తర్వాత మనము పదాల్లో పోదాం. పేర్లకు బదులు వాడేది. వెరీ గుడ్, వెరీ గుడ్. డెఫినేషన్ అది ఏంటి? ప్రొనౌన్స్
ఇక్కడ ప్రొనౌన్స్ ఇక్కడ చూడండి, గమనించండి. నౌన్స్ అంటే నామవాచకములు. నామవాచకములు అంటే పేర్లు కలిగినటువంటివన్నీ కూడా నామవాచకములు అన్నమాట. సో నామవాచకములకు బదులుగా ఉపయోగించే పదాలను సర్వనామములు అని పేరు పెట్టినారు. సర్వనామములు అంటారు. నామవాచకములకు బదులుగా ఉపయోగించే పదములను సర్వనామములు అంటారు. ఉదాహరణకు ఇప్పుడు మగవాడున్నాడు, ఇప్పుడు రామ అని ఉంది. రాముడు అంటే ఒక నామవాచకం, ఇది ఒక నౌన్. ప్రతిసారి ఈ నామవాచక పదాన్ని మనం పలకం. రాముడు 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 అనం. దానికి బదులుగా ఒక చిన్న పదాన్ని వాడతాం. ఏంటా పదము అంటే అతడు. మగవాడికైతే అతడని, ఆడవాళ్ళకైతే ఆమె అని, వస్తువులు జంతువులు అయితే గనక అది ఇది. ఈ విధంగా కొన్ని పదాలు క్రియేట్ చేసామన్నమాట. మగవారికి ఈ విధంగా చెప్పాలి, ఆడవారికి ఈ విధంగా చెప్పాలి, వస్తువులకు జంతువులకైతే ఈ విధంగా చెప్పాలి, ఎక్కువ ఉంటే ఈ విధంగా చెప్పాలి, తక్కువ ఉంటే ఈ విధంగా చెప్పాలి. ఈ విధంగా ఒక నామవాచక పదములకు బదులుగా కొన్ని పదాలను క్రియేట్ చేసినారన్నమాట. సరే, ఈ విధంగా మనం పోతే ఓకే. కానీ దానికంటే ఇంకా అద్భుతంగా అర్థం చేసుకునే ప్రక్రియతో ఈరోజు మన క్లాస్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఇంకా నీట్ గా అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఓకేనా? అందరూ ఓకేనా? ఇక క్లాస్ కి ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందా? ఈరోజు మన టాపిక్ సర్వనామములు, ప్రొనౌన్స్. ఇది ఒక అద్భుతమైనటువంటి టాపిక్. ఇంగ్లీష్ లో దీని యొక్క ప్రత్యేకత అంతా ఇంత కాదు. దీని యొక్క ప్రత్యేకత అంత ఇంత కాదండి. ఎంత ప్రత్యేకత అంటే మనం ఏం మాట్లాడినా కూడా వీటిని ఉపయోగించుకోవలసిన పరిస్థితి వస్తుంది. నువ్వు ఎంత పెద్ద వాక్యాలైనా మాట్లాడు, ఇవి లేకుండా నువ్వు మాట్లాడడం సుల్లా కల్లా. కాబట్టి వీటికి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి విద్యార్థులారా, దయచేసి విద్యార్థులు మీరు వీటిని 1కి 100 సార్లు ప్రాక్టీస్ చేయాలి. మీ మెటీరియల్లో ఆల్రెడీ ఇవి ఉన్నాయి. ఎప్పుడైనా చూసారా మెటీరియల్లో? ప్రొనౌన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. పేజ్ నంబర్, అద్భుతమైన మెటీరియల్ ఇది. మన పుస్తకాలలో బాహుబలి ప్యాక్ లో ఫస్ట్ బుక్ లో మీకు పేజ్ నంబర్ 15 దగ్గర నుంచి ప్రొనౌన్స్ స్టార్ట్ అవుతాయి, సర్వనామములు స్టార్ట్ అవుతాయి. ఇకపోతే పేజ్ నంబర్ 16, 17 ఈ 2 పేపర్లతో మీకు సర్వనామములు ఉన్నాయి. అవునమ్మా? ఒకసారి చూసుకోండి. 2 పేపర్లు. ఈ రోజు మన క్లాస్ ఈ 2 పేపర్లు ఉంటది అనమాట. కాబట్టి జాగ్రత్తగా నాకు మీరు సమాధానాలు ఇవ్వాల్సి వస్తుంది. అందరూ సిద్ధమేనా? మొత్తానికి సిద్ధమే కదా? ప్రొనౌన్స్, సర్వనామములు జన్మలో మర్చిపోవద్దు. ఇవి లేకుండా, ఇవి తెలియకుండా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవు పెద్దమో. ఇవి లేకుండా, ఇవి తెలియకుండా ఇంగ్లీష్ నువ్వు మాట్లాడలేవు సుల్లా కల్లా. ఇంగ్లీష్ రాదు, నీకు ఇంగ్లీష్ రాదు అని తెలిసిపోద్దు మాకు. సో ప్రొనౌన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. కాబట్టి వీటి మీద అంత జాగ్రత్తగా మీరు నేర్చుకోవాల్సిన ప్రక్రియ. పేజ్ నెంబర్ 16. ఇప్పుడు మీరు కొంచెం మీ యొక్క పుస్తకాలను క్లోజ్ చేసుకోండి, ఓపెన్ చేయకండి. నేను చెప్పిన క్లాస్ వినండి. విన్న తర్వాత అప్పుడు మీరు ఓపెన్ చేసుకొని చదవండి. ఇక మీరు జన్మలో మర్చిపోలేరు. ఇక వాట్ డు యు సే? ఏమంటారు బ్రదర్స్? ఓకేనా అందరూ? పుస్తకాలు మూసేయండి. నేను చెప్పే క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. పుస్తకాలు తర్వాత ఓపెన్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. 16వ పేజీ, 17వ పేజీ, పేజ్ నెంబర్ 1. మన బాహుబలి ప్యాక్ లో 12 పుస్తకాల్లో పేజ్ నెంబర్ 1 అనమాట. సారీ, పేజ్ నెంబర్ 16. చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఎస్, సినిమా స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎస్, వచ్చాడు హీరో. ఎవరయ్యా హీరో? నేనే హీరో అనాలా? ఎవడు హీరో? నేనే హీరో. చిరంజీవి కాదు, బాలకృష్ణ కాదు, నాగార్జున కాదు, వెంకటేష్ కాదు. నేనే హీరో. నేనే నా పౌడర్ నేను చెప్పుకుంటా, నా సున్నా నేను అంటించుకుంటా, నా కహాని నేను చెప్పుకుంటా. నేనే ఫస్ట్ నంబర్ 1 హీరో ఇన్ దిస్ వరల్డ్. ఎవరయ్యా? అందరు చెప్పాలి. ఎస్, నేనే సార్. నేను సార్.
అంటారా లేదా? నిజంగా చెప్పండి. చిరంజీవి, బాలకృష్ణ అనకూడదయ్యా. ఎవరయ్యా ఈ ప్రపంచంలో హీరో అంటే మనకు మేము అందరూ. హీరోలం. గుర్తుపెట్టుకోండి. అవును సార్. ఏంపా అందరు ఒప్పుకుంటారా ఈ మాటలు? ఒప్పుకోరా? ఒప్పుకుంటారు సార్. అందుకనే ఫస్ట్ ఫస్ట్ అంటే ఏమి ఇట్లుంటది. ఫస్ట్ ఎప్పుడన్నా చూసారా? ఫస్ట్ అదే ఐ. అవును సార్. చూడండి, ఫస్ట్ ఐ. చూడండి, ఇటు పక్క పోతే ఫస్ట్, ఇటు పక్క వస్తే ఐ. ఇంగ్లీష్ లో అక్షరము, మ్యాథ్స్ లో ఫస్ట్. ఇప్పుడు అర్థమైందయ్యా ఎందుకు పెట్టినాడు అట్లా? ఓకే సార్. ఏమ్మా, పవర్ఫుల్ వర్డ్ ఇన్ దిస్ వరల్డ్. పవర్ఫుల్ వర్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరు? మనమే సార్. నేను. నేను 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 అనేవాళ్ళు లేకపోతే ఇంకెవరు అవసరం లే. అసలు నేనే లేకపోతే ఇంక మీరందరూ నాకెందుకయ్యా? అవును. అర్థమైందా? ఫస్ట్ నేను బాగుండాలి. దేవుణ్ణి కోరుకుంటే ఉదయం లేచిన వెంటనే, దేవుడా మా పక్కింటి రమణ బాగుండాలి దేవుడా, మా ఊర్లో మా తాత ఫ్రెండ్ రాజేశ్వరం బాగుండాలి దేవుడా, మా అమ్మగారు బాగుండాలి దేవుడా. ఈ ప్రపంచంలో ఎవరు కూడా అట్లా కోరుకోడు. దేవుడా నేను ఈరోజు నాకు అన్ని మంచి జరగాల, నేను బాగుండాలా. నేనైన తర్వాత నా పిల్లం బాగుండాలా, నా పిల్లం అయిన తర్వాత నా పిల్లలు బాగుండాలా, అప్పుడు మా తల్లిదండ్రులు బాగుండాలా. ఫస్ట్ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగుండాలా. మాకు భూకంపం రాకూడదు. ఎదురుంటే ఎట్లా పోయినా నాకు సంబంధం లేదు. ఆ మూలకుండేటో ఎట్లా పోయినా నాకు సంబంధం లేదు. వాళ్ళ నాశనం అయినా నాకు సంబంధం లేదు. ఫస్ట్ నేను బాగుండాలా. ఇట్లా కోరుకుంటారా? లేకపోతే నా ఎదురుంటే బాగుండాలా, మా పక్కింటి వాళ్ళందరూ బాగా సౌకర్యాలు కావాలా, నేను మాత్రం బిచ్చగాళ్ళకి ఇట్లే ఉండాలా? ఎవరైనా ఇట్లా కోరుకుంటారా? చెప్పండి. ఫస్ట్ మనం కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అండ్ ది బెస్ట్ ఎవరయ్యా అంటే ఐ. ఐ అంటే నేను అని అర్థం. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? నో డౌట్ సార్. ఫస్ట్ వర్డ్ ఐ, నేను. పవర్ఫుల్ వర్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో పవర్ఫుల్ వర్డ్ ఉందా? ఐ. నేను. నేను సంబంధించినటువంటి పదాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇది గమనించండి. నేనులో నుంచి పుట్టినటువంటి పదాలు ఇవి. బాగా అర్థం చేసుకోండి. నేను నేను వాడు చెయ్యి కూడా చూడండి ఎలా చూపించుకుంటున్నాడు. నేను నా వంక చూపించుకుంటున్నా. నేను ఐ. ఇంగ్లీష్ లో ఏమంటారు దీన్ని? ఐ. ఐ. ఐ అంటే నేను. ఇప్పుడు నాకు సంబంధించిన పదాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. గమనించండి అమ్మా అందరూ. వినండి అమ్మా, వినండి అయ్యా, అందరూ బాగా వినండి. నన్ను చూడండి. నన్ను, నేను వేరు, నన్ను వేరు. నన్ను అంటే ఇంగ్లీష్ ఏమయ్యా? మీ. నన్ను అంటే మీ. చాలా మందికి ఈ విషయం తెలీదు. మీ అంటే ఏందో సార్? మీ అనే పదం ఉందా? ఎస్, ఉంది. మీ, నన్ను అంటారు. ఎందుకు ఉపయోగిస్తారు తర్వాత చూసుకుందాం. ఇప్పుడేం అవసరం. ఫస్ట్ మీరు పదాలు అయితే అర్థాలు తెలుసుకోవాలి. ఏమందరూ వింటున్నారా? మీరు చెప్పండి సార్ అంటారా? లేదు సార్, వింటున్నాం. క్లియర్ కదా? అందరు జాగ్రత్తగా వినాలి. ఓకేనా? ఎస్. ఇప్పుడు చెప్పండి. నేను. చెప్పండి, మీరు చెప్పాలి ఇప్పుడు. నేను. మేము. ఓయ్. నేను ఇంగ్లీష్ లో చెప్పు. ఐ. ఐ. నన్ను. మీ. అదే నాకు అన్నాడు. చూడండి, నాకు వాడాడు. ఇప్పుడు కు వాడాడు. మనం మొదటి రోజుల్లో ఏం చేస్తున్నాం? టుని. టూ అని వేసుకున్నాం. కు అంటే ఏమ్మా? టూ మీ. కూ సార్. టూ అంటే టీ. ఏమయ్యా 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 ఏం క్లాసులు వింటున్నారయ్యా? కు అంటే ఏమయ్యా? టూ. టూ టూ అంటే టూ. అప్పుడు నాకు అంటే టు మీ అయింది. ఇప్పుడు అర్థమైందా? అవును సార్. మీరు మనుషులు కాదు, ఆన్సర్లు ఇవ్వరు. ఎట్లా మీ లెక్క? నాకు రివర్స్ ఆన్సర్ ఇవ్వాలి. మనస్ఫూర్తిగా మాట్లాడాలి, గడిబిడి చేయకండి. నాకు అంటే మీ. టూ మీ. టు మీ. నాకు అంటే టు మీ. ఎందుకు నాకు అంటే టు మీ వచ్చింది చెప్పండి. ఏదైనా నాకు ఇవ్వండి. నాకు అది కావాలి. సార్ అక్కడ కూ వచ్చింది కాబట్టి టూ ఉంది పెట్టారు కాబట్టి సార్. టు మీ అని ఇట్లా వచ్చింది సార్. కొంచెం అది ఈజీగా ఉంది, అర్థం చేసుకోగలుగుతున్నాము అంతే. అవును సార్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చెప్పండి. నేను. టూ మీ. ఐ. నేను.
ఐ I, I, sir. నన్ను మీ me, నాకు టు to మీ me, తుమి చెప్పేటప్పుడు టూ మీ కాదు బాగా దిగుడు తుమి చెప్పు to me, తుమి To me. నాకు to me, చెప్పు నాకు to me, To me, sir. ఆ, టు మీ అదే లెక్కలో నా యొక్క చెప్పు నా యొక్క of me, ఆఫ్ మీ of నా me, యొక్క ఆఫ్ మీ of me. దీన్ని నా యొక్కని ఇంగ్లీష్ లో మై అని కూడా అంటారు ఇప్పుడు అర్థమైందా Okay, Okay. అర్థమైందా నా యొక్క అనే దానికి లెక్క ప్రకారంగా పోతే ఆఫ్ మీ of కానీ ఒరిజినల్ ఆన్సర్ మై ఇప్పుడు అర్థమైందా Okay, sir. కన్ఫ్యూజ్ కావద్దు కన్ఫ్యూజ్ గానే కావద్దు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు మళ్ళీ చెప్పండి అందరూ నేను I, I, నన్ను me, me, నాకు to me, to me, నా యొక్క my, of ఆఫ్ me, మీ ఆర్ మై ఆఫ్ మీ అనొచ్చు కానీ ఆఫ్ మీ అంటే వర్కౌట్ మై. అవ్వదు ఇంగ్లీష్ గ్రామర్లో అప్పుడు మై మై. అనాలి ఇప్పుడు అర్థమైందా sir. Okay, sir. ఓకే సార్ అందరూ Okay, sir. ఓకే సార్ క్లియర్ అర్థమైంది గా సార్ అర్థమైంది కదా నా యొక్క అంటే ఆఫ్ మీ అంటే బాగోదు My another. అప్పుడు మై అనుకోండి అనుకోండి తర్వాత మాట్లాడేది విషయం ఓకే నా యొక్క అంటే మై లేదా మా ఆఫ్ మీ అంతే ఓకే వదిలే నెక్స్ట్ నాది చూడండి నాది ఆ mine, Mine. ఓ యా ఊరమ్మ నీది మైన్ మినే కాదు తల్లి మైన్ మైన్ అంటే నాది చెప్పు మైన్ మైన్ ఇట్స్ మైన్ అంటే ఇది నాది అట్లా అర్థమైందా ఇట్స్ మైన్ అంటే ఎప్పుడైనా విన్నారా లేదా Indian, sir. none, ఇట్స్ మైన్ అంటారు అది నాది అది నాకు చెందినది మైన్ అంటే నాది మళ్ళీ మైనింగ్ కాదు ఆడ పోయి ఏమి కొండలు రప్పలు చూపించి మైనింగ్ కాదు అది మైన్ అంటారు మైన్ చెప్పమ్మా Mine. ఏమనాల్సింది mine, మైన్ అనాలా Mine. మినే అంట మినే యా ఊరు మినే నీది మైన్ అనాలా ఓకేనా రైట్ ఎవరికైనా డౌట్ ఉందా ఎవరికైనా డౌట్ ఉందా ఏం లేదు సార్. ఇది 1,00,000 సార్లు నేర్చుకున్న తప్పే 1,00,000 సార్లు నేర్చుకున్న తప్పే ఇంకా ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఓకే రైట్ నా పేరు చెప్పండి ఇప్పుడు నా పేరు సింపుల్ గా చెప్పొచ్చు నా పేరు అంటే మై నేమ్ my name, ఇప్పుడు అర్థమైందమ్మా husband, my name, నా పేరు my name, మై నేమ్ అంటే ఒకవేళ పేరు తీసేసి ఊరు పెట్టారు అనుకుందాం నా ఊరు మై మై విలేజ్ ఒకవేళ నా పుస్తకము మై my book, అంతే అంతే సింపుల్ కదా ఏమైనా డౌట్ ఉందా పెద్ద కొట్లాట అవసరమా ఈజీ నో ప్రాబ్లం ఇప్పుడు లాస్ట్ ఫైనల్ నేనే చేసిన నేనే వచ్చిన నేనే చేసిన నా అంతకు నేనే వచ్చిన నా అంతకు నేనే పని చేసిన మై సెల్ఫ్ myself, ఇప్పుడు చూడండి బాగా అర్థం చేసుకోండి బాగా అర్థమైందా లేదా ఒకసారి గమనించండి అన్ని కన్ఫ్యూజన్ గానే ఉన్నాయి ఈ కన్ఫ్యూజన్ ని మనం నోట్లో పెట్టుకోవాలి ఫస్ట్ నోట్లో పెట్టుకునేది నేర్చుకోవాలి కన్ఫ్యూజ్ అర్థం కాలేదు అని అనుకోకూడదు నీట్ గా ఫస్ట్ నోట్లో పెట్టుకునేది నేర్చుకో ఇప్పుడు నేను అడుగుతాను బాగా ఆన్సర్లు ఇవ్వండి వాళ్ళు చిన్నపిల్లలు అరుస్తారు స్కూల్లో కూర్చొని జానీ 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 అనుకుంటా ఎట్లా అరుస్తారు చూడు అట్లా అరసాలి అందరూ ఎస్ నేను చెప్పయా I, ఐ నన్ను మీ me, నాకు టు మీ నా యొక్క ఆఫ్ మీ మై అని కూడా అనవచ్చు మై మళ్ళీ దీన్ని మర్చిపోకూడదు మీరు నా యొక్క అంటే మై my, మై నా యొక్క అంటే మై లేదా ఆఫ్ మీ తప్పు లేదు కానీ ఆఫ్ మీ అనేది స్పోకెన్ ఇంగ్లీష్ లో జల్దీ వాడరు కాబట్టి మై అని వాడతారు మై తర్వాత నాది మైన్ నాది mine, మైన్ మై కాదు మళ్ళీ నాది అంటే మై కాదు మైన్ గుర్తుపెట్టుకోండి ఉత్త నా పేరు అన్నప్పుడు అప్పుడు నువ్వు మైనే మన మై నేమ్ నా పేరు my మైనే name, నా అంతకు నేనే మై సెల్ఫ్ నా అంతకు నేనే నేనే myself, మై సెల్ఫ్ మై సెల్ఫ్ ఇది చిన్న పిల్లలు అరిచినట్టు అరుచుకోవాలి ఇంట్లో కూర్చొని లపలపలపలపల కొట్టుకోవాలా ఇప్పుడు మీ పుస్తకాలు ఓపెన్ చేయండి ఎట్టుందో చూడండి అక్కడ బొమ్మలు ఏమీ ఉండవు
కానీ పుస్తక రూపకంగా ఎలా రాశానో ఒక్కసారి గమనించండి. పుస్తకాలు ఓపెన్ చేయండి అందరూ. సేమ్ టు సేమ్ ఫస్ట్ లైన్ లో ఉన్నాయా? ఉన్నాయండి. అది నువ్వు ఇంట్లో కూర్చొని పట్టి కొట్టడానికి. అర్థమైందా? అర్థమైంది. నా పుస్తకాన్ని ఎట్లా పట్టి కొట్టాలి? నేను, ఐ, నన్ను, మీ, నాకు, మీ, నా యొక్క, ఆఫ్ మీ లేదా మై. పక్కన రాసుకో, పెన్సిల్ తీసుకొని అందరూ పక్కన రాసుకోండి, బుక్లలో రాసుకోండి, కొంచెం మై అని రాసుకోండి. ఎందుకంటే నేను అక్కడ రాయలే, మీరు రాసుకోండి కావాలంటే. మై, నా పేరు, నాది, మైన్, నా పేరు, మై నేమ్, నా అంతకు నేనే మై సెల్ఫ్. ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. మళ్ళీ నో డౌట్ సార్. ఇప్పుడు అడగండి. డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి క్లారిటీగా, లేదా వీడియో చూడండి, వెళ్ళిపోద్ది డౌట్లు అన్ని దరిద్రం పోతాయి. ఫస్ట్ లైన్ ఫస్ట్ బాక్స్ మీ బుక్లలో ఉన్నది ఉన్నట్టుగా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. పుస్తకాలు ఓపెన్ చేసుకొని చదువుకోండి ఫస్ట్. అర్థమైంది సార్, నో ప్రాబ్లం, నేను ఇంకా ఎప్పుడైనా ఓపెన్ చేసినా నాకు అర్థమైపోద్ది అనే ఫీలింగ్ ఉంటేనే మళ్ళీ ముందుకు పోదాం, లేకపోతే వద్దు రేపు పోదాం. ఓకే సార్, అర్థమైంది సార్. కన్ఫర్మ్. క్లియర్ కదా? అనుమానం లేదు కదా? నో డౌట్. రైట్, నెక్స్ట్ పేపర్కి వెళ్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరమ్మా? నేను అయిపోయింది, నేను అయిపోయింది, నేను అయిపోయింది, నేను అయిపోయింది, నేను అయిపోయిన తర్వాత ఎవరు వస్తారు ఇప్పుడు? మమ్మల్ని. నేను అయిపోయిన తర్వాత వచ్చే పదం ఏమమ్మా? మమ్మల్ని. మేము. మేము ఫస్ట్, మేము బాగుండాలా అంటే నేను, నా పిల్లము, నా మగుడు, నా పిల్లలు, మా అమ్మ, మా అత్త, మేము బాగుండాలి ఫస్ట్. ఎదురింటోడు బాగుండాలా, వాడు మూడు బాగుండాలని ఎవరు కోరుకోడు. ఫస్ట్ నేను బాగుండాలా, ఆ తర్వాత మేము బాగుండాలా. మేము అన్నం తిన్నామలే చూసుకోవాలి, అంతేగాని నువ్వు తిన్నా నాకెందుకు సంబంధం అంటాడు. ఇదే ప్రపంచము. క్లియరా? క్లియర్ సార్. ఓకే సార్. అందుకనే రెండవ పేపర్ లో రెండవ లైన్ లో ఏమి దాని గురించి మాట్లాడుతున్నాము? మేము. మేమంటే ఏమో ఇంగ్లీష్ లా మేము అంటే ఏమో ఇంగ్లీష్ లా మేము అంటే ఇంగ్లీష్ లో మేము, లేకపోతే మనము అని కూడా అంటారు తెలుగు మాటలో. మనము అంటే ఒకరా ఇద్దరా ఎక్కువ మంది? ఎక్కువ మంది సార్. ఎక్కువ మంది. ఇద్దరు కూడా ఉండొచ్చు, ముగ్గురు కూడా ఉండొచ్చు, వాళ్ళంతా ఎక్కువ మంది ఉంటాం. కాబట్టి మేము, మనము అంటే ఇప్పుడు అర్థమైందా? క్లియరా? ఓకే సార్, అర్థం. ఇప్పుడు చూడండి, మమ్మల్ని అజ్ అనాలి, మళ్ళీ ఉయ్ అనకూడదు. మమ్మల్ని అజ్, మమ్మల్ని ఉస్సు కాదు, మళ్ళీ చాలా మంది ఉస్సు అంటుంటారు. ఉస్సు ఎవరు ఉస్సు? అది అజ్ అనాలి. అజ్ స్పెల్లింగ్ ఏమి? అది సత్యంతరం గుర్తుపెట్టుకోండి. ఏమ్మా, సత్యంతరం గుర్తుపెట్టుకోవాలి ఇవి. మమ్మల్ని అజ్, మాకు ఎంతులు కలపాలి. రామ్ సార్ ఒక్కడే కాదు ఇక్కడ ఉండేది, మేము కూడా ఉన్నాం. యుద్ధానికి సిద్ధం. కుచ్చలం కాదు ఇక్కడ ఉండేది, అందరూ నాయకులే ఉండేది, అందరూ పెద్ద పెద్దలే ఉండేది. రండి, బాగా చెప్పండి. మాకు, మా యొక్క, దాని బదులు ఒక మాట మాట్లాడొచ్చు ఇక్కడ, అవర్. గుర్తు పెట్టుకోండి, ఓకేనా? అవసరమైతే పుస్తకాలు కూడా అట్లా రాసుకోండి, ఒక పెన్ను పెన్సిల్ తీసుకొని అట్లా పక్కన రాసుకోండి. మా యొక్క, ఆఫర్స్ లేదా అవర్. ఒరిజినల్ ఆన్సర్ అవర్. ఎందుకు ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. క్లియరా? డౌట్ ఉందా? మా యొక్క అంటే అవర్. మాది. చూడండి, ఇది ఎవరిది ఇల్లు? అవర్స్. ఓయ్, అవర్స్. అవర్స్ వినండి అమ్మా, బాగా వినండి అమ్మా. ఇది మాది, ఇల్లు మాది. అవర్స్ ఎవరిది? ఇది ఎవరిది? ఎవరిది? మాది. ఇది ఎవరిది? ఇన్స్టిట్యూట్. క్లాస్ ఎవరిది? మాది. ఇట్స్ అవర్స్. మళ్ళీ అవర్ కాదు, మళ్ళీ అవర్ కాదు. అవర్ అంటే మళ్ళీ మా యొక్క వస్తుంది. అవర్స్. మా పేర్లు చెప్పండి ఇప్పుడు. అవర్ నేమ్స్ అనాలి. అవర్ నేమ్స్. మా పేర్లు, అవర్ నేమ్స్. మేమే చేసినాం ఈ పని. మా అంతకు మేమే వచ్చినాం క్లాసులకి.
Our అవర్ selves. సెల్వ్స్ అవర్ సెల్వ్స్ సెల్వ్స్ అవర్ సెల్వ్స్ అవర్ Selves సెల్వ్స్ అన్నారు. Selves. ఇక్కడ ఒక డౌట్ రావాలి. ఏం సార్ Selves. ఎందుకు సార్ ఇక్కడ సెల్వ్స్ అన్నారు? సెల్ఫ్ అనొచ్చు కదా, అవర్ సెల్ఫ్ అనొచ్చు కదా. దీనికి ఏంటి Single. ఆన్సర్ అంటే బాగా చెప్తాను, వినండి. వినండి, అందరూ వినండి. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు నేనే అన్నప్పుడు ఏమన్నారు? ఆన్సర్ చెప్పండి. నా అంతకు నేనే. myself, sir. Myself. ఏమన్నావు? అయ్యన్నావా? Myself అండి. అది మై సెల్ఫ్ అంటే నేనే, నా అంతకు నేనే. ఇక్కడ ఒకడే ఉన్నట్ట, 10 మంది ఉన్నట్ట? ఒకళ్ళు ఉన్నారు. అందుకే సెల్ఫ్ అన్నా పెద్దమ్మ, అందుకే ఏమన్నా? సెల్ఫ్ అన్నారు. అది. ఇప్పుడు చూడండి, మేమే, మా ఇంట్లో వాళ్ళం మేమే, మా అంతకు మేమే. అప్పుడు ఏమనాలి? అవర్ సెల్వ్స్. సెల్వ్స్ అంటే ప్లూరల్, బహువచనము. అర్థం కాలే? అర్థం కాదు. అర్థమైంది. అర్థం కాలే? నాకు కాలేదండి, అర్థం కాలేదు. అర్థం కాలే. మా తల్లి, మా అమ్మ, అక్కయ్య, పెద్దమ్మ, ఒకరే ఉంటే సెల్ఫ్ అను, ఎక్కువ మంది ఉంటే సెల్వ్స్ అనాలి. పలికేటప్పుడు సెల్వ్స్ సెల్వ్స్. Selves. ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడైనా అర్థం కాలేదా? మళ్ళీ డైరెక్ట్ గా అర్థం కాలేదంటవా? అర్థమైందండి. ఇందాక స్పెల్లింగ్ అర్థం కాలేదు. అవర్ సెల్వ్స్, దీని స్పెల్లింగ్ ఏంటి? సెల్వ్స్. పలికేటప్పుడు సెల్వ్స్ అనాలి. సెల్వ్స్ పలుకో, పలుకో. సెల్వ్స్. Selves. మళ్ళీ సెల్వ్స్ కాదు, సే కాదు, జే జే జే. సెల్వ్స్. Selves. సెల్వ్స్ అనకూడదు, అవర్ సెల్వ్స్. స్పెల్లింగ్ అంతే. SEL రాయాలి. పలికేటప్పుడు సెల్వ్స్ అనాలి. ఎస్ ఉన్నా కూడా మామూలుగా మై సెల్ఫ్ అన్నావు, ఇక్కడ బాగుంది, నీకేం బాధలే. ఇదే ఎస్సీఎల్ ఇక్కడికి వచ్చేసరికి సెల్వ్స్ అవుతుంది, ఎక్కువ మంది ఉంటే. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఎక్కువ మంది వచ్చినప్పుడు సెల్ఫ్ అనాలి, ఒకరే వచ్చినప్పుడు సెల్ఫ్ అనాలి. అదే లాజిక్. ఓకేనా అమ్మా? అందరికి క్లియరా? ఎవరికైనా అనుమానం ఉన్నప్పుడు అడగండి. ఓకేనా? క్లియరా? డౌట్ ఉంటే అడగండి. క్లియర్ సార్. ఇప్పుడు చెప్పండి, ఐకు క్లారిటీ వచ్చిందా? ఐ మీద అయితే బాగా క్లియర్ గా అర్థమైపోయింది. ఇప్పుడు ఈ పేపర్ అర్థమైందా? ఉయ్ మీద అర్థమైందండి. వేరే వాళ్ళు ఎవరు మాట్లాడలే, ఒక ఉమ్మ గారు ఒకటే ఎవరు మన జయశ్రీ గారు ఒక్కటే మాట్లాడుతున్నారు. సార్ అర్థమైంది సార్. ఈ 2 పేపర్లు అర్థమైతేనే 3వ పేపర్ అర్థమైతుంది. నా సావు అది. అర్థమైంది సార్. నా సావు ఏమంటే మొదటి పేపర్ 2వ పేపర్లు కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి అది అర్థమైందంటే 3వ పేపర్ ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట. మా బండి అది. అందుకే మాట ఎత్తి అడుగుతున్నా. ఓకే, రైట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ది 3rd పేపర్. షల్ ఐ గో? ఓకే సార్, గో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్. ఇప్పుడు ఏమేం పదాలు నేర్చుకున్నట్టు మనం? ఐ అండ్ వి. ఐ అండ్ వి బాగా బహట్ చేయాలి మీరు. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు 2వ వాడు వచ్చినాడు, నా ఇంట్రెస్ట్గా ఉన్నవాడు వచ్చినాడు. చేయబెట్టి చూపిస్తున్నా. యు. యు అంటే ఏంది? నీవు. 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 నీవు అంటే నా ఎదురుగా ఉన్నవాడు అని అర్థం. చెప్పండి, ఎవరు? నా ఎదురుగా ఉన్నవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరు నాకు నువ్వు, అర్థమైందా? నువ్వు ఒకటిగా ఉంటే నీవు నీవు అంట, ఎక్కువ మంది ఉంటే మీరు మీరు అంట. అర్థమైందమ్మా? సో ఇప్పుడు చూడండి, నీవు ఇంగ్లీష్ లో చెప్పండి, మీరు గట్టిగా చెప్పాలి ఇప్పుడు. నీవు. యు. ఇప్పుడు చెప్పండి అమ్మా. నిన్ను. నిన్ను అన్నా కూడా యువే ఇంగ్లీష్ లో. నిన్ను అన్నా యువే, నీవు అన్నా యువే. అదేం సార్ అని అనకూడదు ఇంకా. ఓకే, క్వశ్చన్ మార్క్ లేదు. నిన్ను అన్నా యువే, నీవు అన్నా యువే. నీకు. చెప్పండి ఇప్పుడు. నీకు. నీ యొక్క. కానీ దీన్ని యువర్ అనండి. ఓకేనా? క్లియరా? ఓకే కదా? నీ యొక్క అంటే యువర్ అనాలి. ఓకేనా? అది. ఇప్పుడు చెప్పండి, నీది. నీది. ఇది నీది. యువర్స్. 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 యువర్స్.
ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది. నీ పేరు. ఉండమ్మా. ఇక్కడ అపాస్ట్రీలు పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అనేది నేను మళ్ళీ తర్వాత చెప్తా. అంత క్లాస్ అయిపోయిన తర్వాత దానికోసం మళ్ళీ ఒక 5 నిమిషాలు కేటాయిస్తా మొత్తం. ఓకే, సో ఫస్ట్ నీది చెప్పండి ఇప్పుడు. నీది యువర్స్ యువర్స్, Yours. నీది యువర్స్, నీ పేరు Your name. యువర్ నేమ్, నీవే నీకు నీవే, Your name. నీవే నీకు నీవే, Yourself. యువర్ సెల్ఫ్. ఇక్కడ సెల్ఫ్ పెడదామా సెల్ఫ్ పెడదామా? సెల్ఫ్ ఎందుకు సెల్ఫ్ పెడుతున్నాం చెప్పండి ఇప్పుడు. ఏమ్మా ఏకవచనం, ఒకడే ఉన్నాడు చూడండి ఇక్కడ, చేయి చూపిస్తున్నాడు. ఒకడే ఉన్నాడా 10 మంది ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు. అందుకనే యువర్ సెల్ఫ్ అన్నా నేను. Yourself. ఓకే, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ అడుగుతున్నా, బాగా క్లియర్ గా చెప్పండి. నీవు, యు You. నిన్ను, You. నీకు, To you. నీ యొక్క, Of Of your. లేదా యువర్ యువర్, యువర్ నీది, Yours. యువర్స్ యువర్స్, Yours. నీది అంటే యువర్స్, నీ పేరు, యువర్ నేమ్ యువర్ నేమ్, నీ అంతకు నీవే, నీ అంతకు Yourself. నీవే, యువర్ సెల్ఫ్. Yourself. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందామా అడగండి. నో డౌట్ సార్, క్లియర్ ఉన్నారా? అనుమానం లేదా? ఏం లేదు నో sir. డౌట్ సార్. క్లియర్, నో ప్రాబ్లం ఎట్ ఆల్, రైట్? ఓకేనా? ఓకే సార్. ఎవరన్నా చూడండి, ఇప్పుడే అడుగుతున్నా, మళ్ళీ మనస్ఫూర్తిగా అడుగుతున్నా. డౌట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అడగండి. లేదు సార్. అందరూ మాట్లాడండి. ఓకే సార్. రైట్, వెరీ గుడ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ది నెక్స్ట్ పేపర్. ఇక్కడ కూడా సేమ్ యూ, కానీ బొమ్మలు మారినాయి. ఇక్కడ మీరు ఇంతకు ముందు పేపర్లో ఏముండే చూడు, ఇంతకు ముందు పేపర్లో ఏముంది చూడు. వన్ పర్సన్ నీవు, నీవు అంటే, నీవు అంటే ఒకటివే, ఒకటివే. ఒకడే ఒకడే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పేపర్ చూడండి. మీరు ఎక్కువ మంది ఉన్నారు, ఇద్దరం కాదు ఇక్కడ, ఇంకా ఎక్కువ మంది ఎవరన్నా ఉండొచ్చు. కానీ నీవు అంటే, మీరు అంటే యు అని అర్థం. ఇంగ్లీష్ లో ఒకడున్నా యువే, ఎక్కువ మంది ఉన్నా యువే. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఓకే ఒకరున్నా యువే, కానీ తెలుగులో మీనింగ్ వేరు. నీవు మీరు అని వస్తది. నీవు అంటే ఒకడు మాత్రమే, వీడొక్కడైతే నీవు, వీడొక్కడైతే యు నీవు, కానీ వీళ్ళిద్దరిని కలిపి మాట్లాడేటప్పుడు మీరు అవుతాది. ఇది గౌరవప్రదమైన మాట, కాబట్టి ఇంగ్లీష్ లో మీరు అని అర్థం చేసుకోండి మీరు. ఓకేనా? క్లియరా? అర్థమైంది. ఇంగ్లీష్ పదములలో యు అంటే మీరు అని అర్థం చేసుకోండి, గౌరవప్రదంగా ఉంటది. ఎస్. ఓకే సార్. మిమ్మల్ని చెప్పండి ఇప్పుడు. మిమ్మల్ని, యు యు యు, మీకు, To you. మీ To you. యొక్క, మీ యొక్క, ఆఫ్ లేదా యువర్, యువర్, యువర్ అంతే. Your. మీ యొక్క ఇందాక నేర్చుకునిందే, ఇదేం కొత్తగా ఏం లేదు, అదే పదాలే. ఏమంటే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ అంతే. Your. మీది, మీది, Yours. Yours, మీ పేరు, Your name. యువర్ నేమ్, మీ Your అంతకు name. మీరే, యువర్స్ అంతకు మీరే. ఇక్కడ యువర్ సెల్స్ అనాలి. ఎందుకు అనాలి? Yourself. ఎక్కువ మంది వచ్చారు కాబట్టి. Yourselves. ఎందుకు? ఎక్కువ అది ఎక్కువ మంది ఉన్నారు కదా, ఒకటికి మించి ఎక్కువ మంది అయితే ప్లూరల్ ఉన్నారు కదా, బహువచనం ఉన్నారు కాబట్టి అక్కడ మనము యువర్ సెల్స్ అని అనడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పలకండి అందరూ. మీరు, You. యు మిమ్మల్ని, You. You. మీకు, To To you. you. మీ యొక్క, Yours. ఆఫ్ యు ఆఫ్ యు అనాలి, లేక యువర్స్, యువర్ అంతే. మళ్ళీ యువర్స్ లేదు. యువర్స్ అంటే ఇది వస్తుంది, Yours. మీది వస్తుంది, మీది వస్తుంది. యువర్స్ అంటే మళ్ళీ అది వేరు, యువర్ అంతే. Yours. మీది, మీది, యువర్స్ యువర్స్, మీ పేర్లు లేదా మీ పేరు, Your Your name. name. యువర్ నేమ్, అది మీరే, మీ అంతకు మీరే, యువర్ సెల్స్. Yourself. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. బాగా చూసామి, మాకేం అర్థం కాలేదంటారా? అర్థమైంది. నో డౌట్. ఏం లేదు సార్. మైండ్ ఇప్పుడు మీ బుక్కులు తీసి ఓపెన్ చేసుకొని చూడండి. ఇప్పుడు మీకు క్లియర్ కట్ ఉందా లేదా ఈ రెండు బాక్స్ ఇప్పుడు నేను చెప్పింది. ఇంట్లో పేపర్ ఓపెన్ చేస్తే లక అని భయపడకండి. అరే ఇంతే కదా స్వామి, నేర్చుకుంటాం పా అని అలా మీరు. ఓకేనా? పేపర్ నీట్ గా ఉంది కదా, ఒకసారి బుక్ ఓపెన్ చేసి చూసుకోండి, చాలా నీట్ గా ఉంది చూడండి.
మెటీరియల్ చాలా నీట్ గా ఉంది చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇంతవరకు అయిపోగొట్టుకున్నాం మనం. 4 డబ్బాలు అయిపోగొట్టుకున్నామండి. క్లియరా? Clear. ఓకే రైట్, వెరీ గుడ్. ముందుకు పోదాం. ఇప్పుడు ముందుకు పోదాం. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరో మొగోళ్ళ గురించి మాట్లాడుతున్నాం. దూరంగా ఉన్నాడు ఒక అతను. దూరంగా ఉన్నప్పుడు మనం కామన్ గా అతన్ని ఏమంటామా? He అంటాం. అతడు అంటాం. ఫస్ట్ తెలుగు ఇంపార్టెంట్. అతడు ఎందుకు అతడు అని ఎందుకు అన్నాం చెప్పు? దూరంగా ఉన్నందు. దూరంగా ఉన్న వాడిని ఎప్పుడైనా కానీ ఆతో పోలుస్తాం. అదే దగ్గరగా ఉన్న వాడిని పోల్చాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇప్పుడు, ఇక్కడ చూడండి ఇప్పుడు, ఇతడు. ఇక్కడ చూడండి, అదే వ్యక్తి దగ్గరకు వచ్చిండు. ఈ రెండు బొమ్మల్ని మీరు గమనించాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, అతడు దూరంగా ఉన్నాడు చూడండి. అదే అవును వ్యక్తి దగ్గరకు వచ్చినాడు చూడండి. ఇప్పుడు దగ్గరకు వచ్చినాడు చూడండి. ఇతడు. కానీ ఇంగ్లీష్ లో మాత్రం ఒకే పదమే. రెండిటికి ఒకే పదం. ఏం మాది? He. ఇప్పుడు అర్థమైందమ్మా. హీ అంటే అతడు, ఇతడు. అతడు, ఇతడు. అతడు వస్తుంది, ఇతడుకి వస్తుంది. మగవాళ్ళకైతే హీ అనాలి. అర్థమైందా? మగవాళ్ళకైతే హీ అనాలి. ఈయన. ఎవరికైనా డౌట్ ఉందా ఈ పేపరు, ఈ లైన్? లేదండి. లేదు సార్, లేదు. అతన్ని తన్ని. Him. హిమ్ హిమ్ సార్. అనాలి. అతన్ని హిమ్. హిమ్. మళ్ళీ హీ కాదు, అతన్ని అంటే హిమ్. అతనికి చూడండి, అతనికి To him. To him. To him. అతని యొక్క. ఆఫ్ హిమ్. దీని బదులు మనము వాడే పదం హిజ్. Is that. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, హిజ్. ఓకేనా? ఇప్పుడు Him. అతనిది అన్నా కూడా హిజే వస్తుంది. His. అతని పేరు చూడండి, అతని పేరు హిజ్ నేమ్. అతనే, అతనంతకు అతనే. Itself. ఎవరికైనా డౌట్ ఉందాయా? లేదండి. నో డౌట్ సార్. మళ్ళీ ఒకసారి చెప్పండి, మీరే చెప్పండి. అతడు He. దూరంగా ఉన్నవాణ్ణి. Him. ఓయ్, అతడు నా క్వశ్చన్ బాగా వినండి. అతడు దూరంగా ఉన్నాడు. దూరంగా ఉన్నవాడిని ఏమంటారు? హీ అంటారు. He అంటాం. దగ్గర ఉన్న వాడిని కూడా హీనే అంటారు. He అంటాం. అతన్ని అతన్ని హిమ్. అతనికి హిమ్. అతనికి To him. టు హిమ్. అతని యొక్క హిజ్ లేదా His. హాఫ్. హిజ్ అంటారు, లేదా హాఫ్ హిమ్ అంటాం. సాధ్యమైనంత వరకు హిజే. అతనిది హిజ్. హిజ్. అతని పేరు హిజ్. His name. హిజ్ నేమ్. అతనంతకు అతనే. హిమ్సెల్ఫ్. Him herself. హిమ్సెల్ఫ్. ఎందుకు లకలక అంటున్నారు? నీట్ గా చెప్పవచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు లోపల మాట్లాడొద్దు. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. నో డౌట్ సార్. నో డౌట్. ఇప్పుడు ఈ పేపర్ లో ఎవరి గురించి మాట్లాడడం చూడండి పిల్లలు ఒకసారి. వండేంట. దూరంగా ఉన్న గురించి మాట్లాడినాం సార్. దూరంగా ఉన్న వాడి గురించి మాట్లాడడం. ఇప్పుడు దగ్గరకు ఉన్న వాడి గురించి మాట్లాడదాం. ఎస్, ఇప్పుడు మళ్ళీ చెప్పండి. ఇతడు మగవాడు. He. ఏమి హిమ్ అంట, హిమ్ము ఎట్లా బైరి? హీ. ఇతడు దగ్గరగా ఉన్నవాడు మగవాడు. He. ఈ మా గట్టిగా చెప్పండి అమ్మా, తినొచ్చినారా లేదా? He. హీ 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 హీ. ఇతన్ని, Him. హిమ్. ఇతనికి, To him. ఇతని యొక్క, హిజ్. ఆఫ్ హిమ్. హాఫ్ హిమ్ అనొచ్చు, లేదా హిజ్. His. ఇతనిది, His. హిజ్. ఇతని పేరు, His name. ఇతనంతకి ఇతనే. Himself. ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. Himself. సో ఎన్ని హీలు ఉన్నాయా ఇంగ్లీష్ చరిత్రలో? ఇంగ్లీష్ చరిత్రలో ఎన్ని హీలు ఉన్నాయి? 2. ఒకటే హీ ఉండేది పెద్దమ్మ, ఓ అమ్మ. తెలుగు చరిత్రలో 2 ఉన్నాయి. ఒకటి దూరంగా ఉన్న వాడికి, ఒకటి దగ్గరగా ఉన్న వాడికి. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. అర్థమైంది. ఈ హీలు 2 ఉన్నాయంట. మా అమ్మ పని చెప్తావే. ఏం హీలు చేస్తాం? 2 లేవు. ఒకటే హీ ఉండేది. దగ్గర ఉన్న వానికి హీనే అంటారు, దూరంగా ఉన్న వానికి హీనే అంటారు. అర్థమైందా? కానీ తెలుగులో మనం మార్చుకున్నాం. అతడు ఇతడు అని, ఆమె ఈమె అని, అది ఇది అని మన తెలుగులో డివిడెంట్. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి.
అతడు ఇతడు He. he, ఇతన్ని him, him, ఇతనికి to to him, him, ఇతని యొక్క హిజ్ అనండి. His. his, his, ఇతనిది His. his, his, ఇతని పేరు his His name, his name, ఇతనే. himself. himself. ఎందుకు సెల్ఫ్ అనకూడదా ఇక్కడ? ఒక్క పర్సన్ ఉన్నాడు సార్ One ఒకడే person. ఉన్నాడు సార్, దరిద్రుడు వాడు ఒకడే ఉండే సార్, అందుకే నేను సెల్ఫ్ అంటున్నా. ఎక్కువ మంది వస్తే సెల్ఫ్ అందాం సార్ అనాలా. ఓకేనా? ఓకే Okay, sir. ముందు పోదుమా ఈడే ఉందుమా? ముందు పోండి. వెళ్ళొచ్చు. ఓ షాప్ వేసుకుని ఈడే పడుకోండి సార్, పొద్దున్న చూసుకుందాం. ఓకేనా? Okay. ఓకే రైట్, క్లియర్ గా ఉన్నారు కదా? Clear గా ఉంది. అమ్మో ఏం సార్ ఇట్లా చెప్తున్నావు? ఏం పదాలు ఎట్ట గుర్తు పెట్టుకోవాలంటే మెటీరియల్ ఓపెన్ చేసుకొని చదవాలా, లబ్బ 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 కొట్టుకోవాలి పొద్దున్న నుంచి రాత్రికి. ఏమ్మా అవును సార్. ఆ? ఏం మాట్లాడలేవు. అవును సార్. అవును సార్. ఏం చేయాలా మీరు ఇంట్లో? రీడింగ్ చేయాలి సార్. బై హెడ్ చేయాలా, బాగా కంఠసం చేయాలా, అవును సార్. పడుకోకూడదు. రైట్, ఐఎమ్ గోయింగ్ టు ది నెక్స్ట్. డూ అగ్రీ? Okay, sir. Okay, sir. I agree. వెరీ గుడ్. ఇప్పుడు మొగోళ్ళ గురించి అయిపోయింది కదా, ఆడోళ్ళ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఒక పాప నిలబడింది, ఆమె దూరంగా ఉందో దగ్గరగా ఉందో చెప్పండి అప్ప. ఆమె దూరంగా ఉంది సార్. దూరంగా ఉంది కాబట్టి ఆమె. ఎవరైతే? ఆమె. ఆమె ఆమె. ఈమెనా ఆమెనా? ఆమె. ఆమె సార్. ఒకవేళ ఇక్కడ ఈ బొమ్మ చూడు, దగ్గర ఈమె. సార్. దగ్గర ఉన్నప్పుడు ఈమె. 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 అంతేగాని మనిషిలో ఏం తేడా లేదు. దగ్గర. మనిషిలో ఏం తేడా లేదు. ఆమె దూరంగా ఉంటే ఆమె అనాలి, ఆ. దగ్గరగా ఉంటే ఈమె అనాలి. కానీ 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 ఇంగ్లీష్ లో మాత్రం ఒకటే పదమే, దూరంగా ఉన్నా She. దగ్గరున్నా షీ అనాలి. She. ఆడవాళ్ళని ఏమనాలమ్మా? She. She She. అన్న. మళ్ళీ హీనా? సి. She. She, sir. She. షీ అనాలి. S-H-E. షే కాదు, మళ్ళీ ఎస్హెచ్ షే కాదు, షీ అనాలి. షీ. He. మళ్ళీ హీ అంటారు. నో, షీ అనాల. షీ హీ కాదు తల్లి, మహిమ. షీ. She. He. వాటిని She sir. Sir, తెలుగులో రాయండి సార్. ఓ సారీ, ఏమ్మా? తెలుగులో రాయండి sir. తెలుగు. She కదా సార్. షీ బాబు, నన్న కన్నా షీ ఇది. సి. He. ఇంకా రాయమంటావా? చూడు, మలయాళము, కన్నడ, హిందీ, ఏం లేదులే సార్. చక్కోటి. క్లియర్. లేదు, లేదు. పలికేటప్పుడు షీ అని పలకమ్మా. He. ఇప్పుడు చెప్పండి, ఈమెని బాజుడు. ఈమెని Her. Here. హర్ర. హర్. ఏయ్, హర్. ఏయ్, హర్. ఏది హీర్ అంట? Here. ఆ? హర్ హర్. సార్. హర్. ఓ తల్లి, హర్ర తల్లి, హర్ర. పలికేటప్పుడు హర్ర అనాలి, హర్ర. Her. హర్. ఈమెని, ఈమెని అంటే హర్ర. ఈమెకి చూడండి, ఈమెకి To కి, To కి, her. To her. హర్. ఈమె యొక్క, ఈమె యొక్క Offer. ఆఫర్ అనకూడదు, దాని బదులు హర్ర అనండి. Her. హర్. ఓకే, హర్ర అనండి. ఓకే, ఈమెది, ఈమెది హర్స్, హర్స్. హర్. ఇప్పుడు హర్స్ తీసేసినారు, దీన్ని కూడా హర్రే అంటారు, గుర్తుపెట్టుకోండి అంతే. మామూలుగా హర్స్ అంటారు కానీ హర్రే అంటారు. ఇప్పుడున్న జనరేషన్ లో హర్రే అంటారు. ఓకేనా? కన్ఫ్యూజ్ కావద్దండి. ఈమె పేరు Her name. ఈమెని, ఈమెంతకి ఈమెని. Herself. హర్సెల్ఫ్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అయ్యా. హర్సెల్ఫ్. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నా. ఈమె, She. ఈమె. ఈమెని, హర్. Her. ఈమెకి, హర్ టు. To her. టు హర్. ఈమె యొక్క. Her. Offer. హర్ర అంతే, హర్ర. హర్రే, హర్రే చాలు. ఈమెది అన్నా కూడా హర్రే చెప్పండి చాలు. Her. ఈమె పేరు. Her Her name. name. హర్ నేమ్. ఈమెనే, ఈమెంతకి ఈమెని. హర్సెల్ఫ్. Herself. హర్ సెల్ఫ్. చాలు. ఏమన్నా డౌట్ ఉంటే ఇప్పుడే క్లారిటీ చేసుకోండి. ఓకే సార్. నో డౌట్ ముందుకు సార్. పోదుమా? ఓకే సార్. ఇప్పుడు గెస్ చేసి చెప్పండి. మామూలుగా మనం ఈమె అని ఇక్కడ ఈ పేపర్ లో నేర్చుకుంటే నెక్స్ట్ పేపర్ ఏముంటది కామన్ గా? ఉండు ఒక్క నిమిషం ఉండు. దూరంగా ఉన్న ఆమె గురించి చెప్తున్నాం. ఓకే, సో ఆమె అంటే మీ దూరంగా ఉన్న ఆమెని షీ అన్నాం, దూరం. దగ్గరగా ఉన్న ఆమెని కూడా షీ అన్నాం, Here. దూరంగా ఉన్నటువంటి ఆమెని ఆమెని అన్నాం, హర్ అన్నాం, దగ్గరగా ఉన్న ఆమెని కూడా హర్ అన్నాం. Her. ఈమెకి, ఆమెకి హర్. ఈమె యొక్క, ఆమె యొక్క హర్.
ఈమెది ఆమెది హర్స్ లేదా హర్. ఈమె పేరు ఆమె పేరు హర్ నేమ్. ఈమెనే ఈమెంతకి ఈమెనే హర్ సెల్ఫ్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందో ఈ 2 పేపర్లలో చెప్పండి. ఏం లేదు సార్. ఈ 2 పేపర్లలో ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇకపోతే మీ మెటీరియల్ లో కూడా అలాగే ఉంది. చూసారా ఒకసారి? చూసారా లేదమ్మా? చూసాం. చూసాను. ఓకే, మెటీరియల్ లో కూడా 17వ పేపర్ వరకు వచ్చేసాం. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు మొత్తం 7 బాక్సులు కంప్లీటా చూసుకోండి. ఒకసారి మెటీరియల్ ఓపెన్ చేసుకోండి. బుక్ నెంబర్ 1 బాహుబలి ప్యాక్ 12 పుస్తకాలలో బుక్ నెంబర్ 1 పేజ్ నెంబర్ 17 ఓపెన్ చేసుకోండి. చక్కగా చూడండి. 17వ పేజ్ నెంబర్ వరకు క్లియర్ గా ఉన్నారు. అవునా? అవునండి. అవును సార్. ఇప్పుడు మనుషులు అయిపోయారు, ఆడోళ్ళు అయిపోయారు, మగవాళ్ళు అయిపోయారు. దెన్ ఎవరు రావాలి ఇప్పుడు? అది ఇది సార్. వస్తువులు కానీ జంతువులు కానీ రావచ్చు. ఇక్కడ జంతువుని తీసుకున్నా నేను. ఓకేనా? క్లియరా? జంతువుని తీసుకున్నాను. చూడండి, బాగా చూడండి. ఇక్కడ జంతువు. అమ్మా ఇది ఏమ్మా? దీన్ని ఏమంటామా? ఇట్. దూరంగా ఉన్నది. అమ్మా దీన్ని ఏమంటామా తల్లి మహిమ? దీన్ని డాగ్. డాగ్. డాగ్ అంటే నామవాచకము. మనం ఇప్పుడు డాగ్ బదులుగా వాడే పదం ఏమ్మా? ఇట్. ఇట్. ఇట్ అంటారు, అది అంటారు. తెలుగులో ఏమంటారమ్మా? అది. అది దగ్గరగా ఉందా దూరంగా ఉందమ్మా? దూరంగా ఉంది. దూరంగా ఉంది. దూరంగా ఉంది కాబట్టి అది అన్నాం. కానీ ఇంగ్లీష్ లో మాత్రం ఇట్ అంటారు. ఏమంటారు దీన్ని? ఇట్. 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 ఇంకొక పదం కూడా ఉంది, దట్ అని కూడా అంటారు. దట్టు. అంటే దట్ అంటే అర్థమేమి? దూరంగా ఉన్న దానికి సూచన. అర్థం కాలే? అర్థమైందండి. దూరంగా దట్ ఈజ్ ఎ డాగ్. దట్ ఈజ్ ఎ డాగ్ అంటే దూరంగా ఉన్నది. ఒకవేళ దిస్ ఈజ్ ఎ డాగ్ అన్నాను అనుకో, దగ్గరగా ఉంది. దగ్గరగా ఉన్నది. అది నెక్స్ట్ బొమ్మ చూడండి. ఇక్కడ చూడండి. ఇప్పుడు దిస్ అయిందా? ఇది దిస్ అయిందా? అయింది సార్. అర్థం కాలే? దిస్ అయిందా లేదు చూసుకోండి ఒకసారి. అయింది అయింది. అదే దూరంగా ఉంటే దట్ అయింది, దగ్గరగా వచ్చేసరికి దిస్ అయింది. ఓకేనా? కానీ దూరంగా ఉన్న దగ్గర ఒకే పదం వాడుతున్నాం, దాని పేరే ఇట్. ఇప్పుడు అర్థమైందా? ఓకే. దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా ఒకే పదం వాడుతున్నాం, దాని పేరు ఇట్. ఇట్. అది ఇది రెండిటికి వస్తుంది పదం ఇట్. ఓకేనా? క్లియరా? Yes. క్లియరా? దానిని దానిని ఇట్ లేదా దట్. దట్. ఇట్ లేదా దట్. దానికి టు ఇట్. టు ఇట్. టు ఇట్ అంతే. దాని యొక్క. ఆఫ్ ఇట్. ఇక్కడ ఇట్స్ అనాలి. ఇట్స్. ఏమనాలి ఇప్పుడు? ఇట్స్. ఇట్స్. దానిది. దానిది ఇట్స్ అమ్మా తల్లి, తనకలాడుతుండవు. దానిది ఇట్స్. రాయొద్దు. ఇంత పెద్ద తప్పు చేస్తున్నావు. ఇంకోసారి తిట్టేస్తా. నువ్వు అస్సలు రాయకూడదు, పెన్ను వాడకూడదు ఇక్కడ. ఇట్స్ నేమ్. పెన్ను వాడద్దమ్మా. ఓకే, నేను చెప్పినప్పుడు కావాలంటే రాసుకో. ఓకే, పెన్ను వాడద్దు. మైండ్ అంతా ఇక్కడ పెట్ట తల్లి. దానిది చెప్పమ్మా. దానిది ఇట్స్. ఇట్స్ అనాలి. ఏమనాలి? ఇట్స్. ఇట్స్. దాని పేరు. ఇట్స్. ఇట్స్ నేమ్. ఇట్స్ నేమ్ అనాలి. ఇట్ నేమ్ కాదు మళ్ళీ. ఇట్స్ నేమ్. ఇట్స్ నేమ్ అనాలి. అదే దానంతకదే. చూడండి, ఇట్ సెల్ఫ్. ఇట్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు దగ్గరగా ఉన్న దాని గురించి మాట్లాడమా, దూరంగా ఉన్న దాని గురించి మాట్లాడమా? దూరంగా ఉన్నదాని Yes. ఇప్పుడు దగ్గర దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మళ్ళీ ఎస్. ఇది ఇది ఇట్. 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 దీనిని దీనిని ఇట్. 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 దీనికి దీనికి టు ఇట్. దీని యొక్క ఇట్స్ అనాలి. ఇట్స్ అనాలి. ఆఫ్ ఇట్ కన్నా ఇట్స్ బాగుంటది. ఓకేనా? అది దీనిది. దీనిది ఇట్స్. 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 దీని పేరు ఇట్స్ నేమ్. ఇట్స్ నేమ్. Its ఇదే name. దీనంతకిదే ఇట్స్ ఇట్ సెల్ఫ్. ఇక దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఏం లేదు సార్. ఇప్పుడు అందరూ మాట్లాడాలి. కొంచెం అందరూ తలుపులు వేసుకొని కూర్చునిస్తున్నారు. మా ఇంట్లో దొంగలు వస్తారు సార్ అని అందరూ తలుపులు వేసుకున్నారు. బాగా చల్లగా కూర్చునిస్తున్నారు. మళ్ళీ అవునంటావు? చల్లగా ఉంది సార్. చల్లగా ఏం లేదు సార్. తలుపులు వేసుకున్నారు మరి. కొంచెం తెలిసి మాట్లాడండి. వచ్చినాం. అవును. ఓకే, ఎనీ డౌట్? No doubt, sir. ఓకే, వెరీ గుడ్. క్లియర్. Clear. ఇప్పుడు
ఇంతకు ముందు ఏ దాని గురించి మాట్లాడాం బాబు మనము? ఇటు జంతువుల జంతువుల గురించి మాట్లాడాం. ఓయ్, ఇంతకు ముందు ఏ దాని గురించి జంతువు. మాట్లాడాము? జంతువుల జంతువు. సూచనతో మాట్లాడాం. ఇప్పుడు వస్తు సూచనతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుంది నీకు? కారు. కారు. కారు అనేది వస్తు సంబంధం. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, దూరంగా ఉందా దగ్గరగా ఉందా? దూరంగా ఉంది. దూరంగా ఉంది. అందుకని ఏమన్నాం? అది. మళ్ళీ సేమ్ ఆన్సర్, దట్టు లేదా ఇట్టు. ఓకే, దానిని దానిని ఇట్ ఇటు. లేదా ఇటు లేదా దట్, ఇటు లేదా దట్. దానికి టు హిట్. ఇట్. దాని యొక్క హాఫ్ ఇట్ It. ఇట్స్ అనాలి. ఇందాకే మనం నేర్చుకున్నాం కదా, ఇట్స్ అనాలి. దానిది, దానిది. ఇట్స్ దాని పేరు It's a name. నేమ్ అదే, దానంతకదే. Itself. ఇట్సెల్ఫ్ సెల్ఫ్. ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు చూడండి, సేమ్ జంతువు కాకుండా ఒక వస్తువును పెట్టినా నేను, అంతే తేడా. ఓకేనా? క్లియరా? Clear. ఇప్పుడు దూరంగా ఉన్న దాని గురించి మాట్లాడావా, దగ్గర గురించి మాట్లాడినావా? దూరంగా ఉన్న దాని గురించి. ఇప్పుడు నేను దాన్నే దగ్గరకు తీసుకొని వచ్చిన. చూడండి ఇక్కడ, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది, ఇప్పుడు ఏమంటావు? పక్కనే ఉంది కాబట్టి ఇది దగ్గరగా ఉంది. అప్పుడేమంటావు? దాన్ని కూడా ఇట్ అంటావు, లేదా దిస్ అంటావు. This. దిస్ అంటావు. దిస్ ఇస్ ఎ కార్ అనాలా, దట్ ఇస్ ఎ కార్ అంటావా? ఇప్పుడు This is a car. దగ్గర ఉంది. ఎందుకు ఎందుకు దిస్ ఇస్ ఎ కార్ అన్నావు? కాబట్టి. సార్ దగ్గర ఉంది దగ్గర సార్ ఉంది అని అర్థం. దీనిని, It. దీనికి, To it. టు ఇట్ టు ఇట్. దీని యొక్క, It's. ఇట్స్ ఇట్స్. దీనిది ఇట్స్. ఇట్స్. దీని పేరు It's a name. నేమ్ ఇదే, దీనంతకిదే. Itself. ఇట్సెల్ఫ్ ఇట్సెల్. ఎవరికైనా డౌట్ ఉందా? చూడండి ఒకసారి క్లియర్ గా. నో డౌట్ సార్. ఏమైనా ప్రాబ్లం ఉంటే అడగండి. ఎనీ లేదు ప్రాబ్లం? ఎనీ ప్రాబ్లం ఆస్క్ మీ. నో ప్రాబ్లం సార్. చూడమ్మా, క్లారిటీ ఉన్నారనమాట. క్లారిటీ సార్. రైట్. నెక్స్ట్. ఇప్పుడు ఏంపా, ఇంతకు ముందు ఒకరుంటే ఎక్కువ మంది ఉంటారా? జంతువులు, వస్తువులు, జంతువులు, మనుషులు ఒకరుంటే ఎక్కువ మంది ఉంటారా? ఒకటే ఒకరే ఒకరే ఉన్నారు. ఉంది. కానీ ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారు. చూడండి, వాళ్ళిద్దరు ఒక కపుల్, భార్యాభర్తలు ఇద్దరు ఎక్కడో దూరంగా ఉన్నారు. వీళ్ళిద్దరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు చూడండి, వాళ్ళు దూరంగా ఉన్నారా, దగ్గరగా ఉన్నారా? దూరంగా ఉంది. ఉన్నారు. మరి అతడు అంటావా, ఆమె అంటావా, లేదా వారు వీరు అంటావా? They. వారు వాళ్ళ వీరు అంటారు. వారు వీరు అంటాం. వారు వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళని వారు లేదా వాళ్ళు అంటాం. దే అనాలి. ఇంగ్లీష్ ఏమనాలి? They. దే వారిని లేదా వాళ్ళని. Them. Them. దెమ్ వారికి లేదా వాళ్ళకి. To them. To టు them. దెమ్ వారి యొక్క, దెయిర్ అనాలి. Them. ఏమనాలి? దెయిర్. ఆఫ్ దెమ్ కన్నా దెయిర్ బాగుంటది. ఆఫ్ దెమ్ కన్నా దెయిర్ అనాలి. THEIR. ఇక్కడ ఉంది చూసారా? THEIR. అది. ఓకే. వారిది, వారిది దే దెయిర్స్ అనొచ్చు. కానీ ఇప్పుడు ఎస్లు తీసేసినారు అనమాట. దెయిర్ అంటారు అంతే. వారిది అన్న దెయిర్, దెయిర్ అనాలి. స్పెల్లింగ్ హుషారమా? తప్పు చేస్తారు మీరు చాలా మంది. దెయిర్ అనాలి, దెయిర్. ఓకేనా? వారి పేర్లు, దేర్ నేమ్స్, దేర్ నేమ్స్. వారే, వారంతకు వారే. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి themselves, themselves. ఇప్పుడు మొత్తం మీరే చెప్పండి, మొత్తం మీరే చెప్పండి. వారు లేదా వాళ్ళు, They. దే వారిని లేదా వాళ్ళని, Them. దెమ్ వారికి లేదా వాళ్ళకి, To To them. them. వారి యొక్క, They. దేర్ అనండి, బాగుంటది. They. ఆఫ్ దెమ్ కన్నా దేర్ అనండి. వారిది, వారిది. There. దేర్స్ అనొచ్చు లేదా దేర్ అనొచ్చు, They. రెండు చెప్పొచ్చు, తప్పేం లేదు. ఇది ఓల్డ్ ఇంగ్లీష్. ఓల్డ్ ఇంగ్లీష్ లో దేర్స్ అంటారు. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో దేర్ అనేస్తున్నారు. ఓకే. They. వారి పేర్లు, Their name. Their name. వారే, వారంతకు వారే. Them. దెమ్ themselves ఏమనాలి? Themselves. ఎందుకు themselves అన్నాము? themselves అనొచ్చు కదా. ఎక్కువ మంది ఉన్నారు కదా సార్. ఎక్కువ మంది ప్లూరల్స్ ఉన్నారు సార్, అందుకే themselves అంటున్నాను అనాలి. ఇప్పుడు ఈ పేపర్ లో Okay, sir. డౌట్ ఏమైనా ఉంటే అడగండి. నో డౌట్ సార్. క్లియర్ గా ఉన్నారు అందరూ? Clear గా ఉన్నాడు. వెరీ గుడ్. Yes, sir. ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడమా, దగ్గర ఉన్న వాళ్ళ గురించి మాట్లాడమా?
దూరంగా ఉన్న కొడుకు. దూరం ఇప్పుడు ఏం మాట్లాడాలి మరి? నెక్స్ట్ పేపర్ ఏమొస్తుంది మరి? దగ్గర వాళ్ళు. దగ్గర వెరీ గుడ్. వాళ్ళ సో నెక్స్ట్ పేపర్ ఏముంటుందో కూడా అతీతంగా చెప్పొచ్చు మనం. వీరు వీళ్ళు దగ్గరగా ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు దే అనాలి. వీరు లేదా వీళ్ళు దే. ఇంగ్లీష్ లో ఏమైతుంది? They, దే. వీరిని లేదా వీళ్ళని, them, వీరికి లేదా వీళ్ళకి, to them, to them. them. వీరి యొక్క దేర్ దేర్. వీరిది దేర్స్ అనొచ్చు లేదా దేర్ అనొచ్చు. they, దేర్స్ అనొచ్చు లేదా దేర్ అనొచ్చు, నో ప్రాబ్లం. వీరి పేర్లు దేర్ నేమ్స్. వీరంతకు వీరి themselves. Their zen. దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా వీళ్ళకి ఇవే పదాలే తిరుగుతూ ఉంటాయమ్మా, అంతే తేడా, ఇంకేం లేదు. ఓకేనా? సార్ వీరి చెప్పు. సార్ వీరిది అన్నప్పుడు THIER ఈఐఆర్ THEIR ఈ స్పెల్లింగ్ వస్తుంది చూడు. వీరి అదే యొక్క సార్ అన్న ఇక్కడ దేర్, వీరివి అన్న దేర్, గుర్తుపెట్టుకో. ఇక్కడ వీరిది అన్నక్కడ నేమ్స్ అదే స్పెల్లింగ్ తప్పు ఉంది కదా THIERS. ఇది రాంగ్ ఉంది నాన్న, సారీ. అదే THEIR సార్ నాకు లేదు రాంగ్ అది టైప్ చేసేటప్పుడు పొరపాటు అయింది నాన్న. పట్టుకున్నావు కదా నాన్న, వెరీ గుడ్ నాన్న, పెద్ద గుడ్డు నీకు, సూపర్ నాన్న. అది బొమ్మలో కొంచెం టైప్ రాంగ్ అయిందిలే. ఓకే, ఇంకా ముందు ఉన్న దాంట్లో కూడా ఉంది సార్ అట్లా. అదే పొరపాటు అయింది. ఒకే పేపర్ అన్ని దాంట్లోకి వచ్చింది అనమాట. ఓకే, నో ప్రాబ్లం. వెరీ గుడ్, నో ప్రాబ్లం. THEIR లేమ్మా, THEIR. ఓకే, వీరిది. ఇప్పుడు చెప్పండి మరి. వీరిది దేర్, వీరిది అంటే దేర్. ఓకేనా? THEIR వస్తుంది. ఇప్పుడు దేర్స్ అనేది లేదనమాట ఇంగ్లీష్ లో, గుర్తు పెట్టుకోండి అది. ఓకే, ఇది ఓల్డ్ ఇంగ్లీష్. దేర్స్ అనేది ఓల్డ్ ఇంగ్లీష్. ఓకేనా? అది వీరి పేర్లు కానీ మళ్ళీ కరెక్ట్ ఉంది చూడండి, దేర్ నేమ్స్ అట్లా. ఓకేనా? వీరంతకు వీరే అంటే themselves. ఓకే, రైటా? ఎనీ డౌట్? నో డౌట్ ఈ పేపర్ లో ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు మనుషులు అయిపోయినారు కదా, నెక్స్ట్ ఏం రావాలి ఇప్పుడు? అనిమల్ మీ తెలుగుతో చెప్పండి, నెక్స్ట్ ఏం రావాలి? యానిమల్స్. ఎస్ ఇప్పుడు సేమ్, వాస్తవానికి ఇది సేమ్. ఇప్పుడు చూడండి, వీటిని ఒకటి ఉందా ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి సార్. ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి అంటాం. ఇవి అంటే ఏమనాలి ఇంగ్లీష్ లో? They, దగ్గరగా ఉన్నాయా దూరంగా ఉన్నాయా? చూడండి, దూరంగా ఉంది. దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ దూరంగా ఉన్నాయమ్మా, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇక్కడ దూరంగా ఉన్నాయి. ఇక్కడ దూరంగా ఉన్నాయి కాబట్టి అవి, Those, అవే దగ్గరగా ఉంటే ఇవి. దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇవి, దూరంగా ఉన్నాయి కాబట్టి అవి. అవి. చూడండి, వాటిని those, ఇక్కడ కరెక్ట్ ఉంది చూడయ్యో. వాటిని అంటే దెమ్. వాటికి టు దెమ్. To them. వాటి యొక్క ఆఫ్ దెమ్. వాటివి దేర్స్ అనొచ్చు, దేర్ అనొచ్చు. they, వాటి పేర్లు దేర్ నేమ్స్. అవే వాటంతకు అవే themselves. ఎనీ డౌట్? నో డౌట్ సార్. క్లియర్ గా ఉందా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. No క్లియర్ doubts. సార్. ఓకేనా? ఒకటి ఆఫ్ దెమ్ అన్నారు సార్, అన్నిటికీ వేరే ఉంది సార్. ఏమో తిడుతున్నావు నండి? ఏమో అంటే అన్నిటికీ ఆఫ్ దెమ్ అని వచ్చిందండి. దాని అర్థం ఒరిజినల్ అదే, కానీ వాటి యొక్క అన్నప్పుడు దేర్ అనండి. They, అర్థమైందా? యొక్క ఉంది కాబట్టి మనం ఇట్లా తిప్పుకున్నప్పుడు ఆఫ్ అవుతుంది. మొదటి రోజుల్లో నేర్చుకున్నాం, యొక్క అంటే ఏమి ఆఫ్. కానీ అలా చెప్పరు, ఎవరు అలా మాట్లాడరు కదా. అర్థమైందా మీకు? మాట్లాడు. సార్ అర్థమైందా? ఎవరు అలా మాట్లాడరు కాబట్టి మనం ఏమంటున్నాం, దేర్ అని పక్కన నేర్చుకుంటున్నాం అన్నమాట. ఓకే, క్లియరా? Clear అండి. వెరీ గుడ్. ఇప్పుడు ఓకే కదమ్మా? ఇప్పుడు జంతువులు అయిపోయినాయి కదా తల్లి, మరి నెక్స్ట్ రావాల్సింది ఎవరు? వస్తువులు. నెక్స్ట్ ఎవరు రావాలి? వెహికల్స్, వస్తువులను. బాగుంటది. అవి ఇప్పుడు చూడండి, దూరంగా ఉన్నాయా దగ్గర ఉన్నాయా? దూరంగా ఉన్నాయి కాబట్టి ఏమనాలమ్మా? దోస్ అని కూడా అంటారు. దీస్ అంటే దగ్గరగా ఉన్నవి, దూరంగా ఉన్న వాటిని దోస్ అని కూడా అంటారు. మామూలు కామన్ పదంలో అమ్మా THOSE దోస్. ఇక్కడ ఈ పడిందండి. పెద్దమ్మా ఇది దీస్ పెద్దమ్మా. దీస్ అంటే దగ్గరగా ఉన్నవి, దీస్ అంటే దగ్గరగా, దూరంగా ఉన్న వాటిని దోస్ అంటారు. క్లియరా?
క్లియర్ అండి. ఓకే సార్. క్లియరా? బుక్ లో చూస్తున్నావులే నువ్వు, అర్థమైంది. ఓకేనా? అంటే దీంట్లో 2 స్పెల్లింగ్లు తప్పొచ్చాయని చూసుకున్నాను. లేదమ్మా, ఎక్కడ? పేపర్ లోనా, బుక్ లోనా? బుక్ లోనే వచ్చాయండి, అందుకని ఎక్కడ చూడండి, ఎక్కడ ఇందాక సర్చ్ చేశారండి ఒకటి. బుక్ లో గురించి చెప్పు. బుక్ లో ఎక్కడ ప్రాబ్లం లేదు, క్లియర్ గా ఉంది. ఆ బొమ్మల్లో మాత్రం కొంచెం టైప్ రివర్స్ లో పడింది. అది టైప్ చేసినప్పుడు కొంచెం రివర్స్ లో అయింది. ఇప్పుడు ఓకేనా? క్లియరా? చూసుకోండి బ్రదర్స్, ఒకసారి పుస్తకాలు వెరిఫై చేసుకోండి. పుస్తకాలు వెరిఫై చేసుకోండి ఒకసారి. వీటి వరకు అందరు క్లియర్ గా ఉన్నారా? చూడండి ఒకసారి వెహికల్ కాడ. ఓకే సార్, క్లియర్ గా ఉన్నాం సార్. ఓకే, సో ఇప్పుడు వెహికల్స్ దూరంగా ఉన్నాయనుకో, దోస్ అంటాం. దోస్ అంటే అవి. వాటిని అంటే ఇంగ్లీష్ లో దెమ్. దెమ్. వాటికి దెమ్. వాటి యొక్క దేర్. వాటి యొక్క అంటే దేర్. వాటివి అన్న దేర్స్ లేదా దేర్. వాటి పేర్లు, దేర్ నేమ్స్. అవే వాటంతకు అవే, దెమ్సెల్వ్స్. ఇంకేమైనా డౌట్ ఉందా? చూడండి ఒకసారి. ఇప్పుడు దగ్గరగా ఉన్న వాటి గురించి మాట్లాడేది లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా పేపర్ దీస్ అంటాం. ఏమంటాం? ఇవి దగ్గరగా ఉన్న వాటిని దే అంటాం, దీస్ అని కూడా అంటాం. వీటిని చూడండి, వీటిని దెమ్. వీటికి టు దెమ్. వీటి యొక్క ఆఫ్ దెమ్. వీటివి దేర్స్ లేదా దేర్. వీటి పేర్లు దేర్ నేమ్స్. ఇవే వీటంతకి ఇవే దెమ్సెల్వ్స్. ఇప్పుడు చెప్పండి, ఏమన్నా డౌట్ ఉన్నాయా? నో డౌట్ సార్. మొత్తం కలిపి 2 పేపర్ల మహాయుద్ధం ఇది. ఈ బుక్లలో ఇప్పుడు 16 and 17 పేపర్లు ముందర పెట్టుకొని చూసుకోండి. ఏమన్నా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. బాహుబలి ప్యాక్ లో నంబర్ 1 బుక్ లో పేజ్ నంబర్ 16-17 పేజెస్. ఎనీ డౌట్స్ యూ ప్లీజ్ ఆస్క్ మీ. క్లియర్ గా ఉందా? చూసుకోండి. మేము సొంతంగా అయినా ఈ రోజైనా రేపైనా బట్టి కొట్టి మరి నేర్చుకుంటాం సార్ అంటారా? లేదు సార్ ఇది ఈ రోజు మర్చిపోయేదే అంటారా? చూసుకోండి ఒకసారి. లేదు సార్, బట్టి కొట్టైనా నేర్చుకుంటారు సార్. అది సంతోషం నాయన. బట్టి కొట్టు నాయన. బాగా కొట్టి నేర్చుకున్నాయినా. ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అయ్యా, మనస్ఫూర్తిగా అడగండి. ఇప్పుడు ఇంకొక లాజికల్ గా చెప్పండి సార్. వీరి యొక్క అంటే కూడా ఆఫ్ దెమ్మేనా సార్? అనకూడదు. ఆఫ్ దెమ్ము, ఆఫ్ హిమ్ము, అది నేను చెప్తాను ఇప్పుడు. బాగినండి, కొంచెం కన్ఫ్యూజ్ కాకండి, మళ్ళీ చెప్తాను. బాగినండి. ఇప్పుడు అమ్మా, ఈ 2 పేపర్లలో మీకేం డౌట్స్ అయితే ఏం లేవు కదా? డౌట్స్ లేదు. బాగా మనస్ఫూర్తిగా 20 మంది ఉన్నారు ఇక్కడ. అన్న, చెల్లి, అక్క, తల్లి, పిల్ల, జల్ల అందరూ ఉన్నారు. తప్పు నా మీదకి మోపకండి. రామ్ సార్ మాకు చెప్పలేదు, సరిగ్గా చెప్పలేదు, పరిగెత్తిపోయి చెప్పినాడు, అని చెప్పినాడు, పారిపోయినాడు, ఇవన్నీ వద్దు, మాటలొద్దు. మళ్ళీ వేరే వాళ్ళు చెప్పలేదు, ఇవన్నీ వద్దు. పంచాయతీలే లేవు. క్లియర్ కట్ గా నేర్చుకుంటాం సార్ మేము. బాగా అర్థమైనవి, కొంచెం బట్టి కొడితే మనకు కూడా వచ్చేస్తాయి సార్, నోట్లోకి ఉంటాయి అని చెప్పాలి మీరు. ఏం బ్రదర్స్, మోసం లేదు కదా దీంట్లో? ఏం లేదు సార్. ఈ 2 పేపర్లు సృష్టికి మూలం, ఇంగ్లీష్ కి మూల సూత్రం. గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ సృష్టికర్తలు ఇవి. ఈ 2 పేపర్లు మీకు జీవితాంతం నడుస్తూనే ఉంటాయి. కాబట్టి 2 పేపర్లు తమాషాలు చూడొద్దండి. 16వ పేపర్, 17వ పేపరు నమిలి తినండి. మిమ్మల్ని చూసి అవి భయపడాలా, వాటిని చూసి మీరు భయపడకూడదు ఇక. ఓకే రైట్. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి కొన్ని చిన్న మర్మాల గురించి మాట్లాడదాం. ఓకే రైట్. ఇక్కడ చూడండి, మామూలుగా ఫస్ట్ నుంచి పెడతా, బాగా చూడండి. ఒక 5 నిమిషాలు కేటాయించేసేయండి. ఏం ఇబ్బందిగా ఫీల్ కావద్దండి ప్లీజ్. మనసు పెట్టండి, అందరూ మనసు పెట్టండి. ఎందుకు చెప్తున్నాడు సార్ అని బాగా మనసు పెట్టి వినండి, బాగా వినండి. ఓకే, ఇక్కడ నా యొక్క అని ఉంది కదా. ఇక్కడ నా యొక్కలో ఆఫ్ మీ అనడం కన్నా మై అంటే బాగుంటది. ఇది నా యొక్క ఇల్లు, బాగినండి. ఇది నా యొక్క ఇల్లు, బాగినండి. ఇది నా యొక్క ఇల్లు, ఇట్లుంది. ఇప్పుడు హౌస్ ఆఫ్ మీ అంటే బాగుంటుందా? మై హౌస్ అంటే బాగుంటుందా? అందుకని ఇది వద్దు అంటున్నాను నేను, అంతే. తప్పు కాదు. అర్థం కాలే? అర్థమైంది సార్. అదమ్మా మా అమ్మలు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మా యొక్క బడి, స్కూల్ ఆఫ్ అజ్ అంటే బాగుందా?
మై అవర్ స్కూల్ అంటే బాగుందా? అవర్ స్కూల్ సార్. అందుకని మా యొక్క కాడ అవర్ వాడండి. అవర్ అదే మాదిరిగా నీ యొక్క అంగి, నీ యొక్క అంగి, అంగి అంటే షర్ట్, షర్ట్. షర్ట్ ఆఫ్ యూ అంటే బాగుందా? యువర్ Your షర్ట్ shirt అంటే అంటే బాగుందా? యువర్ Your షర్ట్ shirt. అంతే. మనకు బాగుండేది మనం వాడుకుంటాం అంతే. అర్థం కాలే? మనకి ఏది బాగుంటే అర్థం. వాడుకుంటున్నాం మనం అంతే. ఓకే సార్, క్లియరా ఇది? ఎనీ డౌట్? నో Okay, డౌట్ సార్. వారి యొక్క చూడండి, వారి యొక్క చెల్లి, సిస్టర్ ఆఫ్ దెమ్ అంటే బాగుందా? దేర్ సిస్టర్ అంటే బాగుందా? చూడండి, సిస్టర్ బాగుంది. దేర్ అందుకని దేర్ వాడుకోండి, ఆఫ్ దెమ్ వాడకండి. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇక్కడ ఫుల్ ఈ మూడో బాక్స్లు అన్ని చూడండి మీరు. ఆఫ్ అజ్ కన్నా అవర్ బాగుంటది, ఆఫ్ యూ కన్నా యువర్ బాగుంటది, ఆఫ్ యూ కన్నా యువర్ బాగుంటది, ఆఫ్ హిమ్ కన్నా ఇజ్ బాగుంటది, ఇస్ బాగుంటుంది. ఆఫ్ హర్ కన్నా హర్ బాగుంటది, ఆఫ్ హర్ కన్నా హర్ బాగుంటది, ఆఫ్ ఇట్ కన్నా ఇట్స్ బాగుంటది. ఎనీ డౌట్? ఓకే, నో డౌట్. అలాగే ఆఫ్ దెమ్ కన్నా దేర్ బాగుంటది. ఓకేనా? మీ నోట్స్ లో కూడా రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఈ లైన్ బాగా అర్థమైందా? ఆఫ్ ఆఫ్ అనే దానికి అమ్మా మాట్లాడండి అమ్మా. అర్థమైందండి. ఇప్పుడు ఇంకొక సంచలనమైన విషయాన్ని చెప్తా, బాగినండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు కింది బాక్సులు మాత్రమే మైండ్ పెట్టుకుంటూ ఆలోచన చేస్తూ రండి. కింది బాక్సులు మాత్రమే చూడండి. కింది బాక్స్ ఇది ఒక్కటే చూడండి. ఈ లైన్ మాత్రమే చూసుకుంటూ రండి. అన్ని దానిలలో చూడండి. నాది ఇంగ్లీష్ లో ఏమనాలమ్మా? మైన్. మైన్. ఇట్స్ మైన్, ఇట్స్ మైన్, ఇట్స్ మైన్. నాది మైన్. ఏమైనా ప్రాబ్లం ఉందమ్మా? ఇది ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు. ఏం లేదు. ఏం ప్రాబ్లం లేదు. మైన్ అంటారు, మైన్. మైండ్ నెక్స్ట్ మాది, మాది అవర్. అవర్ అవర్స్, అవర్స్. అవర్స్. మామూలుగా అవర్ అంటుంటారు జన మంది. అవర్ అనకూడదు, అవర్స్ అనాలి. అవర్స్ ఇట్స్ అవర్స్, ఇట్స్ అవర్ స్కూల్ అనగు, ఇట్స్ అవర్స్. ఓకేనా? ఇట్స్ అవర్స్ అంటే అది మానది, అది మాది. ఓకేనా? ఓకేనా? ఓకే ఓకే. ఇప్పుడు చూడండి, నీది, నీది యువర్స్ అనాలి, యువర్ అనకూడదు. యువర్స్. నీ యొక్క దగ్గర యువర్ వస్తుంది, నీ యొక్క ఓకే. యువర్. కానీ Your. నీది అన్నప్పుడు యువర్స్. యువర్స్ యువర్స్. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు. మీది, మీది యువర్స్. యువర్స్. ఇక్కడ మీరు లాజికల్ గా అర్థం చేసుకోవాలి. సార్, సార్ ఇక్కడ అవర్స్ కి కానీ, యువర్స్ కి కానీ, యువర్స్ కి కానీ, హిజ్ కానీ, హర్స్ కానీ, ఇట్స్ కానీ పైన అపాస్ట్రఫీ అనేది పెట్టట్లేదు. గమనించినారా మీరు అది? ఇట్స్, ఇది ఇట్స్. నేను ఇట్లా రాశాను కానీ ఇట్లా రాయలే. కారణం ఏంటి, ఎందుకు? ఇప్పుడు చెప్తారు, చెప్పండి. ఇట్స్ అంటే ఇది కరెక్టా, ఇది కరెక్టా? ఇది కరెక్టా, ఇది ఏది కరెక్ట్? కింది కరెక్ట్ సార్. కిందిది కరెక్టా అన్నమ్మా? అవును సార్. పైది రాంగ్ అమ్మంట. కొన్ని చోట్ల అట్లా ఉన్నాయి సార్. ఏమ్మా? ఏది కరెక్ట్, ఏది రాంగ్ చెప్పాలి నాకు. పైదే కరెక్ట్ సార్. పైదే కరెక్ట్, వెరీ గుడ్. కిందది రాంగ్. ఎవరు చెప్తారు ఇంకా? ఐటీఎస్ అంటే ఇట్స్ సార్. ఐటీఎస్ అబాసియస్ పెట్టారు కదా సార్. అది అవునమ్మా, అవును. దాని యొక్క ఇది కూడా దాని యొక్కే కదా మనం నేర్చుకుంది. దాని యొక్కే కదా. ఇదే కదా నేను నేర్చుకుంది, ఇదే కదా. ఓకే సార్, దీని యొక్క అది ఇట్స్ హ్యావ్ అని వస్తుంది సార్. ఎట్లా 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 కొత్త కొత్తగా చెప్తుంది నువ్వు నాకు. అంటే దాని యొక్క అని వస్తుంది సార్. అది అవును, అవును, దాని యొక్కే. అవును సార్. అది కదా సార్, పైది 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 ఇది దాని యొక్కనా? కాదు, ఇది దాని యొక్క అని దాని అర్థం అది వస్తుంది సార్. ఏది అర్థం? ఏది నాకు పైన దానికి అర్థం చెప్పు, కింద దానికి అర్థం చెప్పు. సార్ ఐటీఎస్ అంటే ఇట్స్ సార్. ఇట్స్ ఏది అంటే ఐటీఎస్? ఇదా?
కింద సార్ కిందది కిందది. ఓకే. ఐటీఎస్ అంటే అవును. దాని యొక్క అయిపోయి. ఇప్పుడు దీనికి అర్థం చెప్పు మరి. ఇస్ అంటే ఆ. అపాస్ట్రఫీ అంటే దాని యొక్కనే వస్తుంది సార్ మీనింగ్ కదా. కానీ అది కొద్దిగా ఇడిచిపెట్టి మ్యాథ్ క్లోజ్, చాప్టర్ క్లోజ్. ఓకే, నేను చెప్తాను వినండి. వింటున్నారా? వింటున్నా. సార్. వింటున్నామండి. నేను ఏం చెప్పినా సత్యంతో గుర్తుపెట్టుకుని వినండి. ఓకే. రాత్రిపోయి పడుకుని వెంటనే పొద్దునకి అయిపోవాలని కాదు వినేది. బాగినండి అమ్మా, అందరు బాగినండి. ఓకే, ఇంకోసారి ఎవరన్నా అడిగితే చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఒకటేమో ఐటీఎస్. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే అన్ని కూడా నొప్పా మీకు? ఓకే ఆ. సార్. ఏం లేదు ఆన్సర్ చెప్పు నీకు లేదు. కనీసం విని ఓకే అని కూడా లేదా? చెప్పండి. ఫుల్గా ఇది ఒక ఇట్స్. వినండమ్మా, ఇది ఒక ఇట్స్. దీన్ని ఇట్సే అంటారు, దీన్ని ఇట్సే అంటారు. ఓకేనా? క్లియరా? ఓకే ఓకే సార్. కానీ అర్థాలు వేరు. అదేం సార్, అదేంది అట్లా? ఎస్ చెప్తాను, బాగినండి. బాగినండి, సత్యంతో గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకే. ఓకే సార్. ఓకే. దాని యొక్క, దానిది అని చెప్పేటప్పుడు అపాస్ట్రఫీ లేకుండా చెప్పాలి. ఇట్స్, ఇట్స్. ఇప్పుడు అర్థమైందా? ఓకే అర్థమైంది సార్. ఇట్స్ అంతే. దాని యొక్క, దానిది, ఇది దానిది. ఇట్స్ టెయిల్. టెయిల్ అంటే తోక. ఇట్స్ టెయిల్ రాసేటప్పుడు మామూలుగా ఇలా రాయాలి, ఇలా రాయకూడదు. ఐటీఎస్ టెయిల్ అని రాయకూడదు, తప్పు. ఓకేనా? మరి దీని అర్థం ఏమో తెలుసుకుంటే దానికి వాల్యూ వస్తుంది మీకు. మీకు ఇంకా క్లారిటీ రాలే. బాగినండి. ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది ఓకేనా? ఇది లేదనుకో, ఇది ఓకేనా? ఇది క్లియరా? ఓకే సార్. ఓకే. ఇట్స్ టెయిల్, ఇట్స్ టెయిల్. దాని యొక్క, దాని దాని తోక, దాని తోక. దీని అర్థం అది. ఇట్స్ టెయిల్. టెయిల్ అంటే తోక. టెయిల్ అంటే ఏమి? తోక. ఇట్స్ పేపర్, ఇట్స్ పేపర్. దాని పేపర్ ఇది, దాని పేపర్. ఇట్స్ కవర్, ఇట్స్ కవర్. దాని కవరు. కవర్. చెప్పండి అయ్యా, కొంచెం నోళ్ళు తెరవండి అమ్మా, అర్థమవుతాడు చెప్తున్నా కదా. చెప్పండి. ఇట్స్ టెయిల్, దాని తోక. దాని తోక. ఇట్స్ పేపర్, దాని పేపర్. దాని పేపరు. అంటే ఆ పుస్తకంలో ఒక పేపర్ చినిగిపోయింది కదా, దాని పేపర్ ఇది. ఇట్స్ కవర్, దాని కవర్. దాని కవరు. అర్థమైంది ఇప్పుడు? ఇట్స్ నేమ్, దాని దాని పేరు. దాని పేరు. ఇట్స్ ప్లేస్, దాని ప్లేస్. దాని స్థలము. దాని స్థలం, పడుకునే స్థలం. ఇది కుక్క అనుకో. ఇట్స్ అంటే ఇక్కడ కుక్కది, కుక్క స్థలం అది. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది. ఇప్పుడు ఈ ఇట్స్ గురించి మాట్లాడదాం. ఇక్కడ గమనిస్తే ఐటీ అపాస్ట్రఫీఎస్ అని ఉంది, గమనించినారా? అవును. ఐటీ అపాస్ట్రఫీఎస్. దీని అర్థం ఏమంటే రెండు పదాల కలయిక. అపాస్ట్రఫీ వచ్చినప్పుడు రెండు పదాల కలయిక. ఏంటా రెండు పదాలు? ఇట్ ఈజ్ ఏ డాగ్, ఇట్ ఈజ్ ఏ హౌస్, ఇట్ ఈజ్ మై పెన్, ఇట్ ఈజ్. ఈ రెండు పదాల కలయికను అపాస్ట్రఫీఎస్ తో కలుపుతారు. ఇది ఒక కాంట్రాక్షన్ పదము. ఇప్పుడన్నా అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. 100% అర్థమైంది సార్. ఇది ఇట్ ఈజ్. ఇట్ ఈజ్ అంటే ఇది ఉన్నది, ఇది ఉన్నది. ఏమున్నది? ఇది ఒక కుక్కలా ఉన్నది, ఇది ఒక ఇల్లులా ఉన్నది, ఇది నా పెన్నులా ఉన్నది. ఇట్ ఈజ్ ఎ పెన్, ఇట్ ఈజ్ మై పెన్, ఇట్ ఈజ్ ఎ డాగ్, ఇట్ ఈజ్ ఎ హౌస్. ఇట్ ఈజ్ వేరు, ఇట్స్ వేరు. నౌ గాట్ మై పాయింట్? ఇది ఒక కాంట్రాక్షన్ అంటారు, రెండు పదాలను కలిపి మాట్లాడేటువంటి ఒక పదం. ఇట్స్, ఇట్స్, ఇట్ ఈజ్, ఇట్ ఈజ్ ఎ డాగ్, ఇట్ ఈజ్ ఎ హౌస్, ఇట్ ఈజ్ మై పెన్, ఇట్ ఈజ్ మై హౌస్, ఇట్ ఈస్ ఎ టీవీ, ఇట్ ఈస్ ఏ అని ఆ విధంగా మాట్లాడతారు అనమాట. ఇప్పుడు ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. నో డౌట్ సార్. క్లియరా? అందరికి అర్థమైందా? అర్థం కాలేదు? ఊకిన దొంగలకు కూర్చున్నారా? లేదు సార్. క్లియర్ సార్. సార్. ఇట్స్ వేరు, అపాస్ట్రఫీఎస్ వరకు పోకూడదు మీరు. అర్థమైందా? ఓకే సార్. దాని యొక్క, దీని యొక్క అన్నప్పుడు ఇట్స్ వస్తుంది అనమాట. అందుకే ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు అన్ని విషయాలు గమనించండి. ఎక్కడా కూడా అపాస్ట్రఫీఎస్ పెట్టలేదు, చూడండి మీరు, గమనించండి ఒకసారి. ఫస్ట్ పేపర్ దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమైపోద్ది. అవును సార్.
బాగా చూడండి అమ్మా, ఇక్కడ చూడండి. నాది చెప్పండి ఇప్పుడు. నాది మైన్, మైన్, మాది అవర్ అవర్స్, అపాస్ట్రఫీ ఎస్ పెట్టినానా? ఏం లేదు పెట్టలేదు సార్. పెట్టకూడదు. ఓకే. నీది యువర్ యువర్స్, యువర్స్. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ లవింగ్లీ అని రాస్తారు. ఎక్కడ రాస్తారు చెప్పు? రోడ్డు మీద. యువర్స్ ఫెయిత్ఫుల్ ఎక్కడ రాస్తారు? లెటర్స్ ఆడ రోడ్డు మీద రాస్తారు కదమ్మా, పక్కింట్లో. మో ఎక్కడ లేదు రాస్తారు? సార్, ఈ లేదు పదం సార్. ఎక్కడ వాడతారు? లెటర్స్ లెటర్స్ లో కింద అంతా స్టోరీ అంతా మనం ఏదో రాయాల్సింది రాసేసిన తర్వాత కింద రాస్తారు. ఎప్పుడన్నా చూసినారా లేదా? దాఖలా లేవా? చూసామండి. యువర్స్ లవింగ్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ అని రాస్తూ ఉంటారు. అక్కడ మీరు గమనించండి, యువర్స్ అనే చోట ఏమన్నా అపాస్ట్రఫీ పెడతారా? పెట్టండి. పెట్టకూడదు. పెట్టకూడదు. అర్థమైందా? ఓకే, మీ యొక్క విధేయుణ్ణి, మీ యొక్క ప్రియాతి ప్రియమైన అని అర్థం. మీ యొక్క అది అవును. అర్థమైంది ఇప్పుడు? ఓకే సార్, ఓకే సార్. క్లియరా? క్లియర్. అలాంటి చోట ఉపయోగపడుతుంది ఈ పదం యువర్స్. ఓకే. Yours. అలాగే మీది యువర్స్, అతడిది హిజ్, అతనిది ఇతనిది హిజ్, ఆమెది ఈమెది హర్స్. ఇక్కడ కూడా అపాస్ట్రఫీ పెట్టకూడదు. అలాగే ఈమెది Okay. పెట్టకూడదు, దానిది దీనిది పెట్టకూడదు, ఇట్స్ పెట్టాలి. దానిది దీనిది అయిన తర్వాత వారిది వీరిది అన్నా కూడా దీట్స్, THEIRS ఇక్కడ THEIRS, వాటిది వీటిది వాటిది వీరిది అన్నప్పుడు THEIRS కి ఎస్ పెట్టకూడదు. క్లియరా? క్లియర్ సార్. అది ఈ రోజుతో కార్యక్రమం సమాప్తం. తిరిగి మళ్ళీ సోమవారం రోజు కలుద్దాం. అంతవరకు రేపు Bye. ఎల్లుండి సెలవా సార్? అవునమ్మా, ఎప్పుడైనా కానీ సాటర్డే అండ్ సండే రాము సార్కి సినిమా చూసే టైం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. మీరు కాల్ చేస్తే సినిమాలో ఉంటా. ఓకే. ఎవరు కాల్ చేయకండి ఇక మళ్ళీ సార్ లింక్ రాలేదు సార్ అని అరసకండి. ఓకే, రైట్. ఇకపోతే ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు ఈ పేపర్లు మహాద్భుతమైన పేపర్లు, పేజ్ నంబర్ 16 and 17. ఏమ్మా ఒకసారి చూడు, మళ్ళీ చెప్తున్నా, వార్నింగ్ ఇస్తున్నా, ఇంట్లో కూర్చొని నేర్చుకోండి. ఇంకోటి, వెనక పేపర్ నుంచి మొత్తం నేర్చుకొని రండి బుక్లలో. ఓకే సార్, ఓకే. మీరు ఎప్పుడైనా కానీ ఇంతకు ముందు చేసిన తప్పు ఏంటంటే పాఠాలు వినడం, పారిపోవడం. మీ జన్మలో ఇంగ్లీష్ రాదు, గుర్తుపెట్టుకోండి. రివర్స్ యాక్షన్, ప్రతిదీ సార్ ఏం చెప్పినాడు దాన్ని మనం మొత్తం ఫస్ట్ నుంచి నేర్చుకుంటూ వస్తున్నామా లేదా? ఇంతవరకు 17 పేపర్లు అయిపోగొట్టా. సో ఈ 17 పేపర్లలో ఎన్ని పేపర్లు అయిపోయినాయి చూడండి ఒకసారి. 17 అండి. 17 పేపర్లు కంప్లీట్ గా అయిపోగొట్టా నా ధర్మానికి. ఇంకా అయిపోయింది, ఇంతకంటే ధర్మం లేదు ఇక. ఓకే, అది 18 పేపర్లు మీ హ్యాండ్ ఓవర్ లో పెట్టినా. మీరు సోమవారం వరకు మీరు ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ టాపిక్ ఏముంది చూడండి ఇక్కడ. ప్రొనౌన్స్ రివర్స్, బుక్లు ఉన్నాయి లేదా? బుక్లు చదవండి కొంచెం. నెక్స్ట్ టాపిక్ ఏమి? రివర్స్ పుస్తకాలు తీయండి. ప్రొనౌన్స్ సర్వనామములు మరియు రివర్స్ పదాలు. రివర్స్ పదాలు అంటే ఏమి? రివర్స్ పదాలు అంటే ఏవయ్యా? ఇప్పుడు ఉన్నాయి. నేను ఆ? ఇప్పుడు చెప్పిన తలకాయ లేదు మీకు, ఆడ చదవండి కొంచెం. రివర్స్ పదాలు అంటే ఏమి? ప్రొనౌన్స్ తలకాయ లేదు, తలకాయ ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడరు. ఆడ ముందు బోర్డు పెడుతున్నాను కనిపిస్తోంది. ఏం నేర్చుకుంటే ఫస్ట్ రోజు ఏం నేర్చుకో మరి? రివర్స్ పదాలు అంటే ఎవరి దగ్గర రివర్స్ పదాలు అంటే రివర్స్ పదాలు అనేవి ప్రిపోజిషన్స్ అనాలా? ప్రిపోజిషన్స్. నెక్స్ట్ టాపిక్ ఏమి? ప్రొనౌన్స్ అండ్ ప్రిపోజిషన్. రెండు కలిపేది ఎట్లా అని మళ్ళీ మండే రోజు చూద్దాం. ఓకేనా? ఓకే సార్. ఇంకా తిప్పలు చెప్తారు నర్సింహులు, మంచోళ్ళు దొరుకుతారా? సరే.